ఓం నమో వెంకటేశాయ. కాలచక్ర నిజాయుధ జాలచక్ర పరాయుధ గోవింద గోవింద. క్షుద్రాన్ రసాన్ లిప్సురహం ప్రమూఢ భద్రాంశ్చ తానేవ మృషా ప్రతీతః యద్రాగహీనా విశంతి తద్రాక్పదం భాసురమేమికేన అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మనకు భక్తిగా మొరపెట్టుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మాలయా ప్రియాయాపి పద్మమాలాధరాయ చ పద్మాసనాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యపరసేతు సమాప్తిహేతుం వ్యాసప్రసూత శుకనావిక భావకోలాం సంసారసాగర గభీరతయాతు భీతాః నావం సమారుహత భాగవతం సుయోగ్యాం. శ్రీ గురుభ్యో నమః. జడభరతుల వారు రఘుగణుడికి ఈ సంసార చక్రం లేదా ఈ సంసార మార్గం అనేది ఒక అడవి లాంటిది. ఈ అడవిలో ఎవరైనా చేరితే అడవిలో చేరిన వాళ్ళు పడ్డ ఇబ్బందులన్నీ కూడా సంసారులు లేదా ఈ సంసార మార్గంలో నడిచేవాళ్ళు పడవలసి ఉంటుంది. అందువల్ల ఈ సంసార మార్గం మీద వైరాగ్యాన్నే పెంచుకోవాలి. సంసార మార్గం కంటే బయట ఉండేటువంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకునేందుకు గురువులను ఆశ్రయించాలి అని చక్కటి ఉపదేశం చేశారు. చేసిన ఉపదేశాన్ని శ్రీశుకుల వారు పరీక్షిత్ మహారాజు గారికి చెప్పారు. పరీక్షిత్ మహారాజు గారేమో, మీరు చెప్పింది ఒక కథలాగా ఉంది, అందులో ఉండేటువంటి విశేషాలన్నీ సామాన్యులకు అర్థం కాకపోవచ్చు, అందువల్ల మీరు దయచేసి దానికి వ్యాఖ్యానం చేయవలసింది
జడభరతుల వారు రఘుగణుడికి చెప్పినటువంటి విషయాలకు వ్యాఖ్యానం చేయవలసింది అని అడిగారు. అడిగిన దానికి అంగీకరించి శ్రీ శుకుల వారు 14వ అధ్యాయంలో జడభరతుల వారు రఘుగణుడికి చెప్పినటువంటి మాటల్ని తన మాటల్లోకి తీసుకొచ్చి వ్యాఖ్యానం చేసి వినిపించటానికి సమాయత్తం అవుతున్నారు. దానికి తగ్గట్లుగా సహోవాచ శ్రీ శుకుల వారు ఇలా అంటున్నారు. య ఏష దేహాత్మమానినాం సత్వాది గుణ విశేష వికల్పిత కుశలాకుశల సమవహార వినిర్మిత వివిధ దేహావలిభిః వియోగ సంయోగాది అనాది సంసారానుభవస్య ద్వారభూతేన షడింద్రియవర్గేణ తస్మిన్ దుర్గాధ్వవత్ అసుగమే అధ్వని ఆపతితః ఈశ్వరస్య భగవతో విష్ణోర్వశవర్తిన్యా మాయయా జీవలోకోయం యథా వణిక్సార్థః అర్థపరః స్వదేహ నిష్పాదిత కర్మానుభవః శ్మశానవత్ అశివతమాయాం సంసారాటవ్యాం గతః నాద్యాపి విఫల బహు ప్రతియోగేహ తత్తాపోపశమనీం హరిగురు చరణారవింద మధుకరాను పదవీం అవరుందే అని మొదలుపెట్టి చెప్తున్నారు. అందరికీ తెలిసిందే ఏష ప్రసిద్ధ, ఈ సంసార మార్గం గురించి అందరికీ తెలిసిందే. కానీ ఇందులో ఉండే విశేషాలు తెలియవు. ఇందులో ఉండే విశేషాలు దేహాత్మమానినాం, ఇందులో ఉండే వాళ్ళందరూ దేహమే నేను అని అనుకునేవాళ్ళు. దేహాత్మమానినాం సత్వాది గుణ విశేష వికల్పిత కుశలాకుశల సమవహార వినిర్మిత వివిధ దేహావలిభిః వియోగ సంయోగాది. ఇందులో ఉండే విశేషం ఇంతే. మాయలో సత్వము రజస్సు తమస్సు అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాలతో రకరకాల సాంసారికమైన పదార్థాలు తయారైనాయి. అందులో రకరకాల క్రియలున్నాయి. కుశల అకుశల సమవహార వినిర్మిత వివిధ దేహావళి. రకరకాల పదార్థాలు, రకరకాల పదార్థాల ద్వారా వచ్చేటువంటి రకరకాల క్రియలు. కుశల క్రియలు అంటే ధర్మక్రియలు, అకుశల క్రియలు పాపక్రియలు, సమవహార క్రియలు 2 కలగలిసినటువంటి క్రియలు. 2 రకాలుగాను ఉండేటువంటి కర్మలు. ఆ కర్మలకు ఫలితంగా వచ్చేటువంటి వినిర్మిత వివిధ దేహావలిభి, ఆ కర్మలకు ఫలితాన్ని అందుకోవటానికి ఫలితంగానూ వచ్చేటువంటి రకరకాల దేహాలు. మనిషి దేహం లేదా ఇతర ప్రాణుల దేహం లాంటి దేహాలు. ఆ దేహాలతో వియోగ సంయోగాది, ఒక దేహాన్ని విడిచిపెట్టి మరొక దేహాన్ని పట్టుకుంటూ ఉండటం, ఆ దేహాన్ని విడిచిపెట్టి ఇంకొక దేహాన్ని పట్టుకుంటూ ఉండటం అనేదే ఈ సంసారంలో ఉండేటువంటి విశేషం. ఇదే ఈ సంసారం. ఇది అనాది సంసారానుభవ. ఇలాంటి సంయోగాదులతో అనాదిగా జీవుడు ఎప్పటి నుంచి మొదలు పెట్టుకున్నాడో తెలియకుండా ఈ సంసారాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. ఈ సంసారాన్ని అనుభవానికి ద్వారభూతంగా, ఈ సంసారానికి సంసార అనుభవానికి ప్రధానమైనటువంటి కారణంగా షడింద్రియ వర్గం అనేది నిలుస్తోంది. 6 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ప్లస్ మనసు, 6 ఇంద్రియాల సమూహం నిలుస్తోంది. ఆ ఇంద్రియ వర్గాలు ఈ సంసారం అనేటువంటి మార్గంలో నడుస్తూనే ఉన్నాయి. ఇంద్రియాలతో ఈ సంసారం అనేటువంటి మార్గంలో నడుస్తూనే ఉన్నాడు జీవుడు. దుర్గాధ్వవత్ అసుగమే అధ్వని ఆపతితః. ఒక కష్టమైనటువంటి దారి, అడుగు తీసి అడుగు పెట్టలేనటువంటి దారి, ఆ దారిలో నడవటం ఎంత కష్టమో ఈ సంసారం అనే దాంట్లో అనుభవించడం కూడా అంతే కష్టం. ఈ సంసారంలో అడుగులు వేయటం కూడా అంతే కష్టం. దుర్గాధ్వవత్ అసుగమే అధ్వని ఆపతితః. ఇంత కష్టమైనటువంటి దారి అయినా సరే ఎవరు ఇది ఎందుకు కష్టము, ఎలా కష్టమవుతోంది అని ఆలోచించరు. ఈశ్వరస్య భగవతో విష్ణోర్వశవర్తిన్యా మాయయా జీవలోకోయం. ఈ సంసార మార్గం మొత్తం కూడా ఈశ్వరుడు, పరమేశ్వరుడు, భగవంతుడు అయినటువంటి శ్రీమన్ మహావిష్ణువు యొక్క వశవర్తిన్య మాట వినేటువంటి మాయతో ఏర్పడింది. ఆ మాయతో ఏర్పడినటువంటి ఈ సంసార మార్గంలో జీవలోకోయం కాదు, ఇద్దరు కాదు, జీవులందరూ నడుస్తూనే ఉన్నారు, జీవులందరూ తిరుగుతూ ఉన్నారు. అర్థపర, ఒక వ్యాపారుల గుంపు తమ దేశంలో దొరికేటువంటి వస్తువులకు తమ దేశంలో ఎక్కువ విలువ లేదు,
ఆ దొరకని దేశానికి వెళ్ళి ఈ వస్తువులను అమ్ముకుని ఎక్కువ డబ్బు సంపాదించుకుందాము అనే ఆశతో దేశాన్ని విడిచిపెట్టి బయలుదేరి ఒక అడవిని చేరితే ఎన్ని ఇబ్బందులు పడుతుందో అలాంటి ఇబ్బందులు పడుతున్నారు. యథా వణిక్సార్థ అర్థపర, వాళ్ళు ఎప్పటికీ ఆలోచించుకోవటం లేదు. ఎందుకంత కష్టపడాలి, ఉన్నదాంతో తృప్తిగా ఉంటే చాలదా అని అనుకోవటం లేదు. ఇక్కడ తక్కువగా దొరికేదాన్ని తీసుకెళ్ళి ఇంకో దేశంలో అమ్మాలి, అక్కడేదో తక్కువగా దొరికేది తీసుకొచ్చి మన దేశంలో అమ్మాలి, ఇక్కడదక్కడ అక్కడదిక్కడ అనేటువంటి ఆలోచనలో ఉండి అడవిలో చిక్కుకుపోతున్నారు. చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. అలా పడ్డట్టుగానే జీవులందరూ కూడా ఈ సంసారం అనేటువంటి అడవిలో చిక్కుకుపోతున్నారు. స్వదేహ నిష్పాదిత కర్మానుభవ, తన దేహంతో తానే కర్మలను చేసుకుని ఆ కర్మల తాలూకు ఫలితాలను తానే అనుభవిస్తూ ఉన్నాడు. తానే తప్పులు చేస్తున్నాడు, తానే ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. ప్రతి జీవుడు ఇలాగే ఉన్నాడు. శ్మశానవత్ అశివతమాయాం సంసారాటవ్యాం గతః, ఆ వ్యాపారులైనా ఏదో అడవిలోకి దూరారు. ఈ జీవుడు ఒక శ్మశానం లాంటి సంసారం అనేటువంటి అడవిలో దూరాడు. సంసారం అనేటువంటి ఈ అడవి శ్మశానం కంటే కూడా, లేదా శ్మశానం లాంటి అమంగళకరమైనటువంటి అడవి. శ్మశానాన్ని ఎందుకు అమంగళకరం అనుకుంటారు? అక్కడ ఏదో జరుగుతుంది అని. ఆ పనంతా ఈ సంసారంలో జరుగుతుంటే సంసారం మాత్రం శుభకరం ఎందుకు అయిపోయింది, సంసారం మాత్రం మంగళకరం ఎందుకు అయిపోయింది? కాబట్టి శ్మశానం లాంటి ఈ సంసారం అనే అడవిలో ఈ జీవులు తిరుగుతూనే ఉన్నారు. గతః నాద్యాపి, ఎప్పటికీ విఫల బహు ప్రతియోగేహ, తన యొక్క ప్రతి క్రియ విఫలమైనా సరే, ఆ క్రియ ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉన్నా సరే కనిపెట్టలేకపోతున్నాడు. విఫల బహు ప్రతియోగ ఈహ, విఫలమైనటువంటి క్రియలు, ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉండేటువంటి క్రియలు, దానికి విరోధులు లేదా విగ్రహాలు వస్తూనే ఉన్నటువంటి క్రియలు, వాటిని చేస్తూనే కాలక్షేపం చేస్తున్నాడు. ఈ సంసారం అనేటువంటి అడవిలో, అందులోనూ అమంగళకరమైనటువంటి అడవిలో తిరుగుతున్నటువంటి జీవుడికి దానివల్ల వచ్చేటువంటి తాపాన్ని పోగొట్టుకోవటానికి ఒక మందు ఉంది. అది హరి గురు చరణారవింద మధుకరాను పదవి అనేటువంటి మందు. హరిని గురువుగా భావించి, గురువునే హరిగా భావించి, ఆయన యొక్క చరణారవిందాల మీద, చరణాలు అనేటువంటి పద్మాల మీద తేనెటీగలాగా వాలటము. తేనెటీగ ఎలాగైతే ఒక పువ్వు మీదకి వాలితే ఆ పువ్వులో ఉండేటువంటి రసాన్ని మొత్తాన్ని తాను గురోలగలిగినంత మేర గురోలితే కానీ వదిలిపెట్టదో, అలా వదిలిపెట్టకుండా తేనెటీగలాగా వాలి పట్టుకోవటం అనే మందుంది. అలాంటి మందును ఉన్నా సరే ఎవరు వాడుకోవటం లేదు. హరి గురు చరణారవింద మధుకరాను పదవీం నావరుంధే, ఎవరు అందుకోవటం లేదు. అందరూ ఇబ్బందులు పడుతున్నారు. అందరూ ఈ సంసారం అనేటువంటి అడవిలో తిరుగుతూనే ఉన్నారు. అందరికీ మందు ఉంది, కానీ ఎవరూ మందును ఇష్టపడటం లేదు. ఇది జీవుల యొక్క పరిస్థితి అని జడభరతుల వారు అనుకుంటున్నారు. ఆ అభిప్రాయంతోనే దురత్యయేధ్వన్యజయా నివేశిత అని అన్నారు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. యస్యాముహవా ఏతే షడింద్రియనామానః కర్మణా దస్యవ ఏవ తే తద్ యథా పురుషస్య ధనం యత్కించిత్ ధర్మౌపైకం బహు కృచ్ఛ్రాధిగతం సాక్షాత్ పరమ పురుషారాధన లక్షణః యోసౌ ధర్మః తు సాంపరాయే ఉదాహరంతి తద్ధర్మ్యం ధనం దర్శనం స్పర్శనం శ్రవణం ఆస్వాదన అవఘ్రాణ సంకల్ప వ్యవసాయ గృహ గ్రామ్యో ఉపభోగేన కునాథస్య అజితాత్మనః యథా సార్థస్య విలుంపంతి. వ్యాపారుల గుంపు అడవిలోకి చేరితే వాళ్ళని బందిపోట్లు దోచుకున్నారని చెప్పారు కదా, దాని తాత్పర్యం ఇది. ఈ సంసారం అనేటువంటి అడవిలో యస్యాం ఊహవా, ఈ సంసారం అనే అడవిలో ఏతే షడింద్రియ నామానః కర్మణా దస్యవ ఏవ, 6 ఇంద్రియాలు అనేటువంటి బందిపోట్లున్నాయి. కర్మణ, అవి చేసే పని చూస్తే దస్యవ ఏవ, బందిపోట్లే, దుండగులే అని తెలుస్తుంది. తే ఆ 6 బందిపోట్లు, 6 బందిపోట్లు లేదా 6 ఇంద్రియాలు కూడా
తద్యథా పురుషస్య ధనం యత్కించిత్ ధర్మోపైకం బహుకృచ్ఛ్నాధిగతం లుంపంతి. అడవిలోకి చేరినటువంటి వ్యాపారుల గుంపుని బందిపోట్లు దోచుకుంటున్నారు కదా. ఏం దోచుకుంటున్నారు? పురుషస్య ధనం, ఆ అడవిలోకి చేరిన వాళ్ళ డబ్బును ముందు దోచుకుంటున్నారు. డబ్బు దోచుకోవటం అంటే డబ్బు సంపాదించడం చిన్న పనేం కాదు. బహుకృచ్ఛ్రోపగతం, బహుకృచ్ఛ్నాధిగతం. ఎంతో కష్టపడితే పాపం వాళ్ళు డబ్బు సంపాదించుకున్నారు. ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో సుఖాలను వదులుకుని డబ్బు సంపాదించుకున్నారు. ఆ డబ్బుతో ఇప్పుడు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే మాపైనా, ఎప్పటికైనా ఆ ధర్మాన్ని చేసుకునేందుకు వాళ్ళకు అవకాశం ఉంది. యత్కించిత్ ధర్మోపైకం, ఏదో ఒక ధర్మం దాని ద్వారా చేసుకోవచ్చు. ఏదో దానం చేసుకోవచ్చు, ధర్మం చేసుకోవచ్చు, సత్రం కట్టించవచ్చు, గుడి కట్టించవచ్చు, ఏమైనా కట్టించవచ్చు. బాగా డబ్బు సంపాదించిన తర్వాత ఆ కోరిక వాళ్ళకి కలిగినా కలగచ్చు. అలాంటి అవకాశం ఉన్నటువంటి డబ్బుని దొంగలు దోచుకున్నట్లుగా సాక్షాత్ పరమ పురుషారాధన లక్షణ యోసౌ ధర్మ తు సాంప్రాయే ఉదాహరంతి తద్ధర్మ్యం ధనం లుంపంతి. ఆ బందిపోట్లు వాళ్ళ డబ్బులు దోచుకున్నట్లుగా చాలా కష్టపడి సాధించుకోవలసినటువంటి పురుషుడు, అంటే పరమ పురుషుడు భగవంతుడు, ఆ భగవంతుణ్ణి ఆరాధించుకోగలిగిన లేదా ఆరాధించుకోవటం ద్వారా వచ్చినటువంటి పుణ్యం అనే ధనాన్ని ఈ ఇంద్రియాలు అనేటువంటి బందిపోట్లు దోచుకుంటున్నాయి. సాక్షాత్ పరమ పురుష ఆరాధన లక్షణ యోసౌ ధర్మ. ఈ ధర్మం అనేది ఒక ధనం. ఇది డబ్బు లాంటిది. డబ్బు ఎంత కష్టపడి జనాలు సాధించుకుంటారో పుణ్యాన్ని కూడా అంతే కష్టపడి సాధించుకుంటారు. కానీ తంతు సాంప్రాయే ఉదాహరంతి. మామూలు డబ్బు ఈ లోకంలో ఉండేటువంటి ఉపయోగాలకు సరిపోతుంది, సరిపోవచ్చు. కానీ ఈ ధర్మం అనేటువంటి ధనం ఈ లోకంలోనూ సాంప్రాయే, పరలోకంలో కూడా ఉపయోగపడుతుంది. ఇహలోకంలోనూ పరలోకంలోనూ రెండు లోకాల్లోనూ ఉపయోగపడేటువంటి ధనం ఈ ధర్మం అనేటువంటి ధనం. ఈ ధనాన్ని ఈ ఆరుగురు ఇంద్రియాలు అనేటువంటి ఆరుగురు బందిపోట్లు దోచేసుకుంటున్నారు. ఎలా దోచుకుంటున్నారు? కర్మణ, వాళ్ళ క్రియల ద్వారా దోచుకుంటున్నారు. దర్శన, స్పర్శన, శ్రవణ, ఆస్వాదన, అవఘ్రాణ, సంకల్ప అనేటువంటి క్రియల ద్వారా దోచుకుంటున్నారు. అందులో చక్షురింద్రియం లేదా చూసే కన్ను అనేటువంటి ఇంద్రియం ఉంది కదా, అది దర్శనం అనేటువంటి క్రియతో దోచుకుంటోంది. త్వగింద్రియమేమో చర్మంలో ఉండేటువంటి స్పర్శేంద్రియమేమో స్పర్శనం అనే క్రియ ద్వారా దోచుకుంటోంది. చెవి కర్ణేంద్రియమేమో శ్రవణం ద్వారా దోచుకుంటోంది. నాలుక మీద ఉండేటువంటి రసనేంద్రియమేమో ఆస్వాదన, రుచులను ఆస్వాదించడం అనే క్రియ ద్వారా దోచుకుంటోంది. ముక్కుల్లో ఉండేటువంటి ఘ్రాణేంద్రియమేమో అవఘ్రాణ, వాసనను పీల్చటం అనే క్రియ ద్వారా దోచుకుంటోంది. మనస్సేమో సంకల్పం, రకరకాల విషయాలను రకరకాలుగా ఆలోచించడం ద్వారా దోచుకుంటోంది. ఇంతేకాదు వ్యవసాయ నిర్ణయం చేసి గృహగ్రామ్యోపభోగేన, ఇంట్లో ఉండేటువంటి పదార్థాలు లేదా ఊళ్ళలో ఉండేటువంటి పదార్థాలు వీటన్నిటినీ అనుభవింపజేసి వీటి అనుభవాన్ని లోపలికి తీసుకొచ్చి అనుభవాలను కలిగజేసి ఈ ఇంద్రియాలు అనేటువంటి శత్రువులు ధర్మం అనేటువంటి ధనాన్ని దోచుకుంటున్నాయి. ఇంద్రియాలు పని చేస్తూ ఉన్నంతకాలం, ఇంద్రియాలు వాటి విషయాల మీదకు వెళుతున్నంతకాలం ధర్మం అనేటువంటి దాన్ని ఆచరించటానికి అవకాశం ఉండనే ఉండదు. ఉన్న ధర్మమేమో ఖర్చు అయిపోతూనే ఉంటుంది అనే పరిస్థితి ఉంది. అందులోనూ కునాథస్య అజితాత్మనః. ఒకవేళ గనక వ్యాపారుల గుంపులో నాయకుడు గనక గట్టిగా ఉంటే, అతను ముందు చూపుతూ ఉంటే, ఇలా దొంగలు పడ్డప్పుడు ఏం చేయొచ్చు, దొంగలు పడకుండా ఏం చేయొచ్చు అనే ఆలోచన చేసి రక్షణ ఏర్పాట్లతో వెళితే అలాంటి పరిస్థితి ఎదురవ్వదు. అలాగే ఇంద్రియాలు మన మీద దాడి చేయకుండా ఉండటానికి మనం ఏమేం చేయొచ్చు అనే ఆలోచన చేసేటువంటి బుద్ధే ఉంటే ఈ పరిస్థితి ఉండదు. కానీ వ్యాపారుల గుంపులో నాయకుడు అలా ఆలోచించలేదు, ఈ బుద్ధేమో అలా ఆలోచించే పరిస్థితి లేదు. కాబట్టి కునాథస్య, నాయకుడు సరిగ్గా లేడు. అలాగే అజితాత్మనః, ఏ జీవుడు తన యొక్క మనస్సును గెలిచి పెట్టుకోవటం లేదు, తన మనస్సు మీద తాను పట్టు సంపాదించుకోవటం లేదు, మనస్సు చెప్పినట్టల్లా తాను నడుచుకోవటానికి అలవాటు పడ్డాడు.
కాబట్టి యథా సార్థస్య విలుంపంతి, అక్కడ దొంగల గుంపు చేరి వర్తకుల గుంపుని దోచుకున్నట్లుగా ఈ ఇంద్రియాల గుంపు మొత్తం జీవులందరినీ దోచేసుకుంటోంది అని శ్రీ శుకుల వారు వారిని జడభరతులు వారు చెప్పిన దాన్ని వ్యాఖ్యానం చేసి చూపిస్తున్నారు. 13వ అధ్యాయంలోని మొదటి శ్లోకానికి అలాగే వెనకాల 12వ అధ్యాయంలోని చివరి శ్లోకంలోని భాగానికి ఈ 2 గద్యాల్లోనూ వ్యాఖ్యానం చేసి గోమాయవోయత్ర అని మొదలుపెట్టి చెప్పినటువంటి 13వ అధ్యాయంలోని 2వ శ్లోకంలో భాగానికి అథచయత్ర కౌటుంబికా దారాపత్యాదయ నామ్నా కర్మణా వృక శృగాలా ఏవ అనిచ్ఛతోపి కదర్యస్య కుటుంబినః ఊరణకవత్ సంరక్ష్యమాణం మిషతోపి హరంతి. అడవిలోకి చేరిన వాళ్ళకి దొంగల బెడద మాత్రమే కాదు, ఆ అడవిలో ఉండేటువంటి క్రూర మృగాల బెడద కూడా ఉంటుంది కదా. అలాగే ఈ సంసారంలో ఉండేటువంటి జీవులకి తమ ఇంద్రియాల బెడదే కాదు, ఇంకా చాలామంది బెడద ఉంటుంది. అథచయత్ర కౌటుంబికాః, తన కుటుంబంలో ఉండేటువంటి దారా అపత్యాదయ, భార్య పిల్లలు లేదా భర్త పిల్లలు మనవలు వీళ్ళందరూ కూడా ఇలా దోచుకునేందుకు పనికొస్తారు. నామ్నా కర్మణ వృక శృగాల ఏవ, వీళ్ళు చెప్పుకోవాలంటే తోడేళ్ళ లాంటి వాళ్ళు లేదా నక్కల్లాంటి వాళ్ళు. కర్మణ, వాళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి, నచ్చినంతకాలం బాగుంటాయి, కానీ నచ్చనప్పుడు చూస్తే మాత్రం వాళ్ళు చేసే పనులు ఇలా ఉన్నాయని తెలుస్తాయి. అనిచ్ఛతోపి, వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి అంటే అనిచ్ఛతోపి కదర్యస్య కుటుంబినః ఉరణకవత్ సంరక్ష్యమాణం మిషతోపి హరంతి. పాపం ఈ కుటుంబంలో పెద్ద హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ఉంటాడు కదా, ఇతను కదర్య, తాను కూడా తినకుండా కష్టపడి రూపాయి కూడగట్టి ఉంటాడు, పితికి పెట్టుంటాడు. పాపం తాను తినక ఎవరికి పెట్టక జాగ్రత్తగా కూడబెట్టుంటాడు. కూడబెడుతుంటే కుటుంబినః ఉరణకవత్ సంరక్ష్యమాణం, మేకల్ని కాచేవాళ్ళు మేకల్ని ఎలాగైతే పెంచుతారో, పెరిగిన కొద్దీ రేట్ వస్తుందనుకునో ఏమిటో ఇంకా పెంచుతూ పోతారో, అలాగే తన ఆస్తుల్ని పెంచుకుంటూ పోదామని చూస్తూ ఉంటే ఆయన చూస్తూ ఉండగానే మిషతోపి హరంతి, అదంతా హరించేసేస్తారు. ఆయనేమో ఖర్చు పెడితే తగ్గిపోతుంది అని తినటం కూడా మానేసిన వాడు పాపం కదర్య, కనీసం తన కడుపు నింపుకోకుండా ఆయన చేశాడు. వీళ్ళేమో ఆయన చూస్తూ ఉండగానే దాన్ని పాడు చేస్తారు. పాడు చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి ఇంద్రియాలు మాత్రమే కాకుండా మిగతా వాళ్ళు కూడా దోచుకుంటారు. దోచుకోవటంలో చిన్న తేడాలు ఉంటాయి. దొంగలు దోచుకోవటానికి క్రూర మృగాల నుంచి వచ్చేటువంటి భయము, దీనికి ఎంత తేడా ఉందో ఆ మాత్రం తేడా ఉంటుంది అని శ్రీ శుకుల వారు ఈ 3వ భాగంలో 3వ గద్యంలో 13వ అధ్యాయంలో ఉన్నటువంటి 2వ శ్లోకానికి సంగ్రహ వ్యాఖ్యానం చేస్తున్నారు. అలాగే ప్రభూత వీరుత్ అని 13వ అధ్యాయంలో 3వ శ్లోకం, దానికి వ్యాఖ్యానంగా 4వ గద్యాన్ని చూపిస్తున్నారు. యథా హ్యనువత్సరం కృష్యమాణమప్యదగ్ధ బీజం క్షేత్రం పునరేవ ఆవపనకాలే గుల్మ తృణ వీరుద్భిః గహ్వరమివ భవతి ఏవమేవ గృహాశ్రమః కర్మక్షేత్రం యస్మిన్ నహి కర్మాణ్యుత్సీదంతి యదయం కామకరండ ఏషః ఆవసతః అని. వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుసు, వ్యవసాయంలో ఒక పంట కోత అయిపోయిన తర్వాత ఆ పంటను అలాగే గనక వదిలేసేస్తే తర్వాత పంట వేయలేరు. ఆ పంటను అలాగే వదిలేస్తే వేయలేరు. అందుకని ఒకసారి ఆ పంటని దున్నేస్తారు. కోసేసిన తర్వాత ఆ పంటని ఒకసారి దున్నేస్తారు. దున్నేస్తే కొంతకాలం పాటు అట్టి పెడితే మళ్ళీ కొత్తగా పంట వేసుకోవటానికి, పైరు వేసుకోవటానికి వీలు కలుగుతుంది. అందులో అనువత్సరం కృష్యమాణం, ప్రతి సంవత్సరము ఈ రకమైన కృషి చేస్తూ ఉండే పరిస్థితుల్లో ఒకసారి ఒక పంట ఇంకోసారి ఇంకొక పంట ఏమన్నా మార్చి గనక వేస్తే ఆ పంటలతో పాటు కలుపు మొక్కలు ఇవన్నీ గనక పడిపోతే ఆ పంట ఒకసారి దున్నేసినా సరే పైసారి వర్షాలు పడుతున్నాయి ఒకసారి వెళ్ళి పొలం చూసుకుందాము అంటే అడుగు పెట్టేట్టు ఉండదు. ఎందుకు? పునరేవ ఆవపన కాలే గుల్మ తృణ వీరుద్భిః గహ్వరమివ. ఇంతకుముందు పంటని కోసిన తర్వాత కాస్తంత వదిలేశారు కదా,
వదిలేసేసరికి అక్కడ అప్పుడు ఉండేటువంటి కలుపు మొక్కల తాలూకు విత్తనాలు, లేదా అప్పుడు పండిన పంట తాలూకు విత్తనాలు, ఆ విత్తనాలు ఈ విత్తనాలు, కాకులు తీసుకొచ్చినవి, పిచ్చుకలు తీసుకొచ్చినవి, ఇవన్నీ అక్కడ పడి ఇంతెత్తున పెరిగిపోయి ఉంటాయి. అదే చూడడానికి అడవిలా ఉంటుంది. ముందు ఆ మొక్కలన్నీ పీకి వాటన్నిటినీ మొత్తం మీద తీసి అవతల పారేసి తర్వాత దున్నటమో మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే గనక పంట కోసేసిన వెంటనే ఒక్కసారి మంట పెట్టేస్తే దాంట్లో దగ్ధ బీజం, అందులో ఉండేటువంటి చెడు విత్తనాలన్నీ ఒక్కసారి కాలిపోతే ఇలాంటి పరిస్థితి ఎదురవ్వదు. కానీ అలా మంటలు పెట్టడం మంచిది కాదు అని అందరూ మొత్తుకుంటున్నారు. మంట పెడితే పొగొస్తే పొల్యూషన్ వస్తుంది అని గొడవ పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ వ్యవసాయం దృష్టితో చూసుకున్నప్పుడు అలాంటి చెడు విత్తనాలను మొదట్లోనే గనక కాల్చేస్తే ఈ పొలం నిండా అక్కర్లేని కంప, అక్కర్లేని కలుపు పెరగటానికి ఆస్కారం చాలా తగ్గుతుంది, దాదాపు ఉండదు. యథా హ్యనువత్సరం కృష్యమాణమపి అదగ్ధబీజం క్షేత్రం పునరేవావపనకాలే గుల్మ తృణ వీరుద్భి గహ్వరమివ భవతి ఏవమేవ గృహాశ్రమ కర్మక్షేత్రం. గృహస్థాశ్రమం కూడా ఇలాంటిదే, ఇది కూడా కర్మక్షేత్రమే. ప్రతి సంవత్సరము కొత్తగా పని చేయవలసినటువంటి పొలంలాగా ఎప్పటికప్పుడు కొత్తగా పనులు చేయవలసినటువంటి స్థానం ఇది గృహస్థాశ్రమం. యస్మిన్నహి కర్మాణ్యుత్సీదంతి. ఈ గృహస్థాశ్రమంలో కర్మలు ఆగిపోవు. ఎప్పుడూ ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి. ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి అంటే ఒక కర్మ చేసి ఇంకొక కొత్త కర్మ మొదలు పెట్టే లోపల ఈ కలుపు మొక్కల తాలూకు విత్తనాలు మొలకెత్తినట్లుగా కుసంస్కారాల తాలూకు విత్తనాలు మొలకెత్తేస్తున్నాయి. మొలకెత్తేసి కొత్తగా కృషి చేయటానికి లేదా కొత్తగా వ్యవసాయం చేయటానికి అవి అడ్డం పడ్డట్లుగా ఈ కుబీజాల వల్ల, కుసంస్కారాల వల్ల వచ్చినటువంటి కుకర్మలు అడ్డం పడిపోతున్నాయి. ఒక మంచి పని చేశాము, మళ్ళీ ఇంకో మంచి పని ప్రారంభించాలి. ఈ ప్రారంభించే మధ్యలో గనక కుసంస్కారాలు పనిచేసి దాని ద్వారా కుకర్మలు వచ్చేస్తే అవి ముందుకెళ్ళిపోతున్నాయి, అవి పెరిగిపోతున్నాయి, మంచి కర్మలు ఆగిపోతున్నాయి. యస్మిన్నహి కర్మాణ్యుత్సీదంతి. ఇందులోనేమో కర్మలు ఆగవు, ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ప్రతి కర్మ మంచి కర్మే అని తేల్చుకోవడానికి వీలు లేకుండా ఉంది. సంస్కారాలేమో భయంకరంగా ఉన్నాయి. యదయం కామకరండ ఏష ఆవసత. ఒకవేళ పొలంలో కలుపు మొక్కలు రాకుండా చూసుకోగలమేమో కానీ మనసులో కుసంస్కారాలు పని చేయకుండా ఆపుకోలేము. ఆపుకోవటం దాదాపు అసాధ్యం సాధారణ సందర్భాల్లో. ఎందుకంటే కామకరండ ఏష ఆవసత. ఈ గృహస్థాశ్రమం అనేది ఒక పాత్ర లాంటిది, ఒక గిన్నె లాంటిది, లేదా చెంబు లాంటిది, ఏదో తప్పేళ గంగాళం, ఏదో ఒక పాత్ర లాంటిది. ఈ పాత్రలో ఏదైనా ఒక వస్తువు వేస్తే, అందులో వాసనగా ఉండేటువంటి వస్తువులు వేస్తే, ఆ వస్తువులు కాసేపు అట్టిపెడితే, వస్తువుల్ని కాసేపు అట్టిపెట్టి ఆ వస్తువుల్ని ఖాళీ చేసినా సరే పాత్రలో దాని వాసన మాత్రం వస్తూనే ఉంటుంది. ఒక పాత్ర నిండా కర్పూరం పెడితే కర్పూరాన్ని ఖాళీ చేసిన చాలా రోజులకు కూడా ఆ పాత్ర నుంచి కర్పూరం వాసన వస్తూనే ఉంటుంది. ఇంకా దుర్వాసన వచ్చే పదార్థాలు వేస్తే చెప్పనక్కర్లేదు, ఎంత తోమినా ఆ వాసన అనేది పోదు. ఈ మనస్సు లేదా ఈ గృహస్థాశ్రమం అనేవి ఎలాంటివి అంటే ఏ పనులు చేసినా సరే దాని తాలూకు వాసనలను అంటించుకునేటువంటివి. కామకరండ ఏష ఆవసత. అందులోనూ కోరికలు కలగటం అనేది గనక మొదలైతే దాని తాలూకు సంస్కారాలను మనసులో నిలుపుకునేటువంటి ఆశ్రమం ఇది. ఆ సంస్కారాలు ఉన్నంతకాలము, సంస్కారాలను నిలుపుకున్నంతకాలము, ఆ సంస్కారాలకు క్రియలు వచ్చినంతకాలము, కలుపు మొక్కల్లాగా వాటి తాలూకు క్రియలన్నీ బయలుదేరుతున్నంతకాలము కనీసం సత్కర్మలు కూడా సవ్యంగా సాగవు. ఇది ఈ సంసారంలో, అందులోనూ గృహస్థాశ్రమంలో ఉండేటువంటి కష్టం అని శ్రీశుకుల వారు వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆ శ్లోకంలోనే 13వ అధ్యాయంలోని 3వ శ్లోకంలోనే కఠోర దంశైర్మశకైరుపద్రుత క్వచిత్తు గంధర్వపురం ప్రపశ్యతి అని జడభరతుల వారు అన్నారు. దానికి 5వ గద్యంలో వ్యాఖ్యానం చేస్తున్నారు. తత్ర గతః దంశమశక సమాపసదై మనుజై శలభ శకుంత తస్కర మూషకాదిభిః ఉపరుధ్యమాన బహిఃప్రాణ క్వచిత్ పరివర్తమాన అస్మిన్ అధ్వని అవిద్యా కామ కర్మభిః ఉపరక్త మనసా అనుపపన్నార్థం నరలోకం గంధర్వనగరం ఉపపన్నమితి మిథ్యాదృష్టి అనుపశ్యతి. ఈ సంసారంలో చాలామందే ఉంటారు కదా,
ఎదుటి మనిషిని మన మాటలతో ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి కామన్ సెన్స్ లేని వాళ్ళు చాలామందే ఉంటారు, ఎక్కువ మందే ఉంటారు కదా. వాళ్ళు దోమల్లాగా ఈగల్లాగా పెరిగిపోతూ ఉంటారు, ఇబ్బంది కూడా పెడుతూ ఉంటారు కదా. వాళ్ళు ఎన్నో రకాల మాటలతో గుచ్చుతూ ఉంటారు. వాళ్ళు గుచ్చుతుంటే దానికి బాధపడుతూ ఉండవలసి వస్తుంది. ఇవి మాత్రమే కాక శలభ శకుంత తస్కర మూషకాదిభి ఉపరుధ్యమాన బహిఃప్రాణ. ఈ సంసారంలో లేదా వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ, ఏదైనా వస్తువు తెచ్చి జాగ్రత్త పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి కానీ మిడతలు అనేవి పెద్ద భయము. మిడతలు గనక ఒకసారి దాడి చేసినాయంటే వ్యవసాయంలో ఏమాత్రం మిగలవు. శలభ శకుంత పక్షులు గనక గుంపులు గుంపులుగా దాడి చేసినాయంటే వ్యవసాయంలో ఏమీ మిగలదు. తస్కరులు ఒకసారి దొంగలు పడ్డారు అంటే వ్యవసాయం కాదు, ఇల్లు కాదు, అన్నీ గుల్లే అయిపోతాయి. మూషకాదివి ఎలుకలు గెలక చేరినాయి అంటే అటు వ్యవసాయము పనికిరాదు, ఇంట్లో కూడా ఏమీ మిగలవు. ఇలాంటివి వ్యవసాయంలోనూ ఇంట్లోనూ ఎక్కడ పడితే అక్కడ ఇబ్బంది పెట్టేటువంటివి ప్రాణులు చాలా ఉన్నాయి. తైహి ఉపరుధ్యమాన బహిఃప్రాణ. వాటి ద్వారా ఏదో ఒక నష్టం వస్తూ ఉండటం, ఆ నష్టం వస్తే ప్రాణం పోయినంతగా బాధపడుతూ ఉండటం అనేది నిత్యకృత్యం అయిపోతుంది. మానవుడికి 2 ప్రాణాలు, ఒకటి లోపల ఉండే ప్రాణం, ఇంకోటి బయట ఉండే ప్రాణం. లోపల ఉండే ప్రాణం గాలి అని పీల్చుకునే ప్రాణం, బయట ఉండే ప్రాణం డబ్బు అనే ప్రాణం. ఆ డబ్బుకి ఏ రకంగా అపకారం కలిగినా, ఏ రకంగా డబ్బుని ఎదుటి వాళ్ళు తీసుకెళ్ళిపోయినా సరే ప్రాణం పోయినంత బాధ కలుగుతుంది. అలాంటిది వీళ్ళందరూ కలిసి, ఇవన్నీ కలిసి అతని డబ్బుని హరిస్తుంటే ప్రాణం పోయినంతగా బాధపడుతూ ఉంటాడు, పడవలసే వస్తుంది. క్వచిత్ పరివర్తమాన, ఇటు అటు తిరుగుతూ ఉండటమే. ఇక్కడ నష్టం వస్తే అటు వెళ్ళటం, అక్కడ నష్టం వస్తే ఇటు వెళ్ళటం, ఈ మనిషి గుచ్చితే ఆ మనిషి దగ్గర చెప్పుకోవటం, ఆ మనిషి గుచ్చితే ఈ మనిషి దగ్గర చెప్పుకోవటం, ఇదే చేయవలసి వస్తుంది. ఇది నడుస్తూ ఉండగా, ఇది తన మానాన తాను నడుస్తూ ఉండగానే అస్మిన్ అధ్వని, ఈ సంసారం అనేటువంటి దారిలో అవిద్యా కామకర్మభి ఉపరక్త మనస, అవిద్య అజ్ఞానం, దాని ద్వారా కలిగేటువంటి కామం కోరిక, దాని ద్వారా చేసేటువంటి కర్మలు అనేటువంటి దాని ద్వారా ఉపరక్త మనస, మనసు మొత్తం నిండిపోతే, మనసులో అవిద్య, దాని తాలూకు ప్రభావమైనటువంటి కామం, దాని ద్వారా వచ్చేటువంటి క్రియలు అని మాత్రమే ఉంటే, ఇంకా సరిగ్గా చూడలేక అనుపపన్నార్థం నరలోకం గంధర్వలోకం ఇవ అనుపపన్నమితి మిథ్యాదృష్టి అనుపశ్యతి. ఎక్కడ లేని కోరికలు కలుగుతాయి. ఆ కోరికలు కుదురుతాయా కుదరవా, ఈ లక్ష్యం అనేది సాధ్యమా అసాధ్యమా అనేటువంటి ఆలోచన కూడా చేసే పరిస్థితి ఉండదు. ఎలాగైతే పిల్లలు ఆకాశంలో చూసి ఏదేదో నగరంలా ఉంది, ఇదేదో ఇల్లులా ఉంది, ఇదేదో కారులా ఉంది అని మేఘాలని వాటిని ఆలోచించుకున్నట్లుగా, అందులోనూ గంధర్వ నగరం అనుపపన్నం ఉపపన్నమితి, అదేం నగరం కాకపోయినా సరే అదేదో ఉపపన్నంగా ఉంది అని, దీంట్లో ఇలా ఇల్లులా కనిపిస్తోంది కాబట్టి ఇల్లు అని, లేదా ఇంకో రకంగా కనిపిస్తోంది కాబట్టి ఇంకోటి అని, దానికే లాజిక్ని అప్లై చేసినట్లుగా వీళ్ళు కూడా ప్రతి కోరికకి లాజిక్ని అప్లై చేసుకుని అనుపపన్నం ఉపపన్నమితి మిథ్యాదృష్టి అనుపశ్యతి, తన యొక్క భ్రమలతో ఆ లక్ష్యాలని చూస్తూ ఆ లక్ష్యాలని అందుకోవాలి అని తపన పడుతూ ఉంటాడు. క్వచిత్తు గంధర్వపురం ప్రపశ్యతి, అది కుదరదు, వాస్తవానికి కుదరకపోయినా కుదురుతుంది అని తనను తానే నమ్మించుకుని, కుదిరి తీరాలి అని అనుకుని, దానికి కావాల్సిన హేతువుల్ని తానే జోడించుకుని ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రయాసపడతాడు. అది ఈ సంసారంలో నడుస్తున్నటువంటి జీవుడి తాలూకు విశేషము. ఒకప్పుడు తత్రచ కదాచిత్ ఆతపోదక నిభాన్ విషయాన్ ఉపధావతి పాన భోజన వ్యవాయాది వ్యసన లోలుప. ఒకప్పుడు ఈ గంధర్వ నగరం అన్నట్లే, అంటే గంధర్వ నగరానికి కనీసం ఆకాశంలో మబ్బులైన ఆశ్రయం అనేటువంటివి ఉన్నాయి. అలాంటి ఆలంబన కూడా లేని విషయాల మీద కూడా ఒక్కొక్కప్పుడు ఇతను ఇష్టపడతాడు. తత్రచ క్వచిత్, ఒకప్పుడు ఆతపోదక నిభాన్, ఎండమావుల్లాంటి విషయాన్ ఉపధావతి, విషయాల వెంట కూడా పరుగులు పెడుతూ ఉంటాడు. ఎండమావుల వెంట కూడా పరుగులు పెడతాడు.
ఎందుకంటే పాన భోజన వ్యవాయాది వ్యవసన లోలుప. మిగతా మృగాలకు ఉన్నట్లుగానే, మిగతా ప్రాణులకు ఉన్నట్లుగానే తిండి, నీరు, సంతానాన్ని అభివృద్ధి చేయటం అనేటువంటి వ్యసనాల మీదే ఇతనికి కూడా లాలసత ఉంటుంది. ఈ లాలసతతో ఈ ప్రయోజనాలు ఎక్కడ దొరికితే అక్కడికి పరుగులు పెడదాము అని అనుకుని ఎండమావుల వెంట కూడా పరుగులు పెడతాడు. గంధర్వ నగరమే అక్కర్లేదు, ఎండమావుల వెంట కూడా పరుగులు పెడతాడు. గంధర్వ నగరంతో ఎక్కువ ప్రమాదం కనిపించదు కానీ ఎండమావుల వల్ల చాలా ప్రమాదం ఉంటుంది. ఆ ప్రమాదాన్ని ఎదుర్కొంటాడు. ఎండమావులలో ప్రమాదం, అసలే దాహంతో ఉన్నవాడు ఎండమావుల కోసం ఎడారిలో పరుగులు పెడుతూ ఉంటే ఉన్న శక్తి పోయి ఈ దాహం ఇంకా కూడా హెచ్చి ప్రాణాలే పోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి ప్రమాదాన్ని కూడా ఇతను కొని తెచ్చుకుంటున్నాడు అని శ్రీశుకుల వారు దానికి వ్యాఖ్యానం చేస్తున్నారు. క్వచిచ్చాశురయోల్ముఖగ్రహం అని 13వ అధ్యాయంలో 3వ శ్లోకంలో 2వ భాగంలో జడభరతుల వారు చెప్పారు, 4వ పాదంలో చెప్పారు. దానికి వ్యాఖ్యానం చేస్తున్నారు. క్వచిచ్చ అశేష దోష నిషదనం పురీష విశేషం తద్వర్ణ గుణ నిర్మితమతి సువర్ణం ఉపాదిత్సతి అగ్నికామకాతర ఇవ ఉల్ముఖ పిశాచం అని. శ్రీశుకుల వారు మహా విరాగి కాబట్టి కొంచెం కఠినంగానే చెప్తున్నారు ఈ విషయాన్ని. మానవులందరికీ, దాదాపు అందరికీ ఏ వస్తువు మీద ఎక్కువ ఆశ ఉంటుంది అని ఓ ప్రశ్న. దాన్ని ఇంకో రకంగా అడిగితే తొందరగా సమాధానం వస్తుంది. మొత్తం ఈ ప్రపంచంలో ఏ మెటల్కి డిమాండ్ ఎక్కువగా ఉంది అని ప్రశ్న వేస్తే సమాధానం తొందరగా వస్తుంది. ఏ మెటల్కి డిమాండ్ ఎక్కువగా ఉంది? బంగారానికి ఎక్కువగా ఉంది. దాని గురించి శ్రీశుకుల వారు చెప్తున్నారు. క్వచిచ్చ అశేష దోష నిషదనం, అన్ని రకాలుగాను దోషాలకే ఆలవాలంగా ఉండేటువంటి, ఎన్నో తగాదాలను తెచ్చిపెట్టే, ఎన్నో ఈర్ష్యల్ని, అసూయల్ని, అశాంతుల్ని రేకెత్తించేటువంటి మెటల్ అది. దాన్ని కోరుకుంటూ ఉంటారు. అందరూ బంగారం అంటే విలువైన మెటల్ అని అది అనుకుంటారు, కానీ బంగారం ఎలా పుట్టింది అని ఎవరు ఆలోచించుకోరు. పురీష విశేషం, బంగారం అనేది అగ్నిహోత్రుడి యొక్క మలం అని శాస్త్రం చెప్తుంది. అంటే అందరూ వెళ్ళేది, అందరూ వెతికేది దేన్ని అంటే దాన్నే, పురీష విశేషం. మరైతే ఇంత తెలివైన వాళ్ళు, ఇంత మహానుభావులు దాని వెంట ఎందుకు పడుతున్నారయ్యా అంటే తద్వర్ణ గుణ నిర్మితమతి. ఒకటి, దాని రంగు చూసి వీళ్ళు వ్యామోహపడుతున్నారు. దాని రంగు చాలా బాగుంటుంది, దగదగలాడుతూ ఉంటుంది కాబట్టి దాని రంగు చూసి తద్వర్ణ గుణ నిర్మితమతి. అదే సమయంలో తద్వర్ణ గుణం, ఆ బంగారం లాంటి రంగు ఉన్నటువంటి గుణము రజోగుణము. ఆ రజోగుణంతో కోరిక కలగటం వలన ఇలా తయారవుతున్నారు. సువర్ణం ఉపాదిత్సతి, ఈ కోరికతో బంగారం కావాలి అనే కోరికతో తిరుగుతున్నాడు. ఏదో కోరుకుంటున్నారు, ఏదో వస్తుంది, ఏదో దక్కుతుంది అనుకోవడానికి వీలు లేదు. దానివల్ల ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నారు. ఇది చరిత్రలో ఎంతో మందిని ఇబ్బంది పెట్టింది. చరిత్రలో ఎంతో మంది దీనికోసం వెంపర్లాడి తమ జీవితాలని చాలించుకున్న వాళ్ళు ఉన్నారు. అగ్నికామకాతర ఇవ ఉల్ముఖ పిశాచం. అడవిలో చేరినవాడు బాగా చలేస్తుంటే నిప్పు కావాలి అని అనుకుంటాడు. నిప్పు కావాలి అని అనుకుంటే గనక నిప్పు ఒక పట్టాన దొరకదు. అడవిలో నిప్పు దొరకటం కష్టం. అడవిలో కార్చిచ్చైనా తొందరగా వస్తుందేమో కానీ నిప్పు దొరకటం కష్టం. అసలే వర్షాలు పడుతూ ఉంటాయి. ఆ వర్షాల్లో ఆ తడిలో నిప్పు పుట్టించటం అనేది కొంచెం కష్టం. అలాంటి కష్టమైన పరిస్థితుల్లో కాస్త రాత్రి అయితే అసలు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటే దూరంగా కొరివి దయ్యం కనిపిస్తుంది. కొరివి దయ్యం కనిపిస్తే అయ్యో నాకు కావాల్సిన అగ్నే అక్కడ ఉంది అని అనుకుని వీడు పరిగెత్తుతాడు దాని వెంట. పరిగెత్తితే రెండు జరగచ్చు. ఒకటి, కొరివి దయ్యం అనేది చాలా వేగంగా ఉంటుందిట. చూసిన పాపాన్ని పోలేదు, అడవిలో రాత్రుల్లో ఉన్నది లేదు, చూసింది లేదు, కానీ కొరివి దయ్యం చాలా వేగంగా పరిగెడుతుందిట. కాబట్టి కొరివి దయ్యాలు వేగంగా పరిగెడితే ఆ వేగాన్ని ఇతను అందుకోలేక గసపెట్టి ఎక్కడో ఆగిపోవాలి. చివరికి చలి కోసం, మంట కోసం కావాలనుకున్న వాడికి గసే మిగలాలి. లేకపోతే ఒకవేళ బై ఛాన్స్ ఆ కొరివి దయ్యం దొరికితే అదేం వీడిని చూసి ముద్దు పెట్టుకోదు కదా, కొరుక్కు తింటుంది కదా, నంచుకు తింటుంది కదా, దానికి బలైపోవాలి. రెండిట్లో ఏదో ఒకటి జరగాలి.
అలాగే ఈ బంగారం కోసం పరుగులు పెట్టేటువంటి వాళ్ళు గసైనా పడాలి, లేకపోతే ఆ బంగారం అనేటువంటి ఆశలో చాలించుకోవాలి, ఏదైనా కావాలి. అలాంటి అగ్నికామకాతర ఇవ ఉల్ముఖపిశాచం, కొరివిదయ్యం లాంటి బంగారం వెంట పడి 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 మానవులు టైం వేస్ట్ చేసుకుంటున్నారు అని శ్రీ శుకుల వారు అంటున్నారు. మనకు వర్తించకపోవచ్చేమో. అథ కదాచిత్ నివాస పానీయ ద్రవిణాద్యనేక ఆత్మోపజీవనాభినివేశ ఏతస్యాం సంసారాటవ్యాం ఇతస్తతః పరిధావతి అని 8వ గద్యం. నివాసతోయ ద్రవిణాత్మబుద్ధి అని 13వ అధ్యాయంలో 4వ శ్లోకం. దానికి వ్యాఖ్యానం మొదటి పాదానికి చేస్తున్నారు. కదాచిత్ ఎప్పుడు బంగారం కోసమే తిరుగుతాడనేం లేదు. కదాచిత్ ఒకప్పుడు నివాస పానీయ ద్రవిణాది అనేక ఆత్మోపజీవనాభినివేశ, తనకు కావలసిన వస్తువులు ఏమున్నాయి అని లిస్టు రాసుకుంటాడు. ఆ లిస్టులో ముందు నివాసం, షెల్టర్ వస్తుంది, పానీయం తాగడానికి వస్తుంది, అంటే ఫుడ్ వస్తుంది, ద్రవిణం కావాల్సిన మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుంది. ఇది స్కూల్లో ముందు చిన్నపిల్లలకు పాఠం కూడా చెప్తారు, బేసిక్ నీడ్స్ అని పాఠం కూడా చెప్పిస్తారు. వాటన్నిటినీ లెక్కేసుకుని అనేక ఆత్మోపజీవన అభినివేశ, దీని లిస్టు క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంటే ఆ పెరిగిపోతున్న తన సాధనాలని, తన సుఖ సాధనాలని వాటిని పెంచుకోవటానికి తపన పడిపోతూ కూర్చుంటాడు. తపన పడితే సరిపోదు. ఏతస్యాం సంసారాటవ్యాం ఇతస్తతః పరిధావతి, సంసారం అనేటువంటి అడవిలో ఇటు అటు అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటారు. అన్నీ ఒకవైపు దొరకవు, అన్నీ ఒక పని చేస్తేనే దొరకవు. ఒకటి దొరకడానికి ఒక పని చేయాలి, ఇంకోటి దొరకడానికి ఇంకో పని చేయాలి. అన్నం కావాలి అంటే వంట చేసుకోవాలి, డబ్బు కావాలంటే ఉద్యోగమో ఇంకోటో చేసుకోవాలి. కాబట్టి ఏది కావాలంటే అటువైపుకు వెళుతూ ఉండటం అనేటువంటి పనులలో పడతారు అని శ్రీ శుకుల వారు దానికి వ్యాఖ్యానం చేస్తున్నారు. క్వచిచ్చ వాత్యోత్థిత పాంసధూమ్రాహ అని 13వ అధ్యాయంలోని 4వ శ్లోకంలో భాగం. దానికి వ్యాఖ్యానం చేస్తున్నారు. క్వచిచ్చ వాత్యౌపమ్యయా ప్రమదయా ఆరోహమ ఆరోపిత తత్కాల రజసా రజనీభూత ఇవ అసాధు మర్యాద రజస్వలాక్షోపి దిగ్దేవతా అతి రజస్వలమతి న విజానాతి అని. ముందే అనుకున్నాం కదా, శ్రీ శుకుల వారు జడభరతుల వారు మహావిరాగులు. అందువల్ల వాళ్ళు అంటున్నారు, వాత్యౌపమ్యయ, సుడిగాలి లాంటిది స్త్రీ, లేదా స్త్రీకైతే పురుషుడు. ప్రమదయ ఆరోహం ఆరోపిత, ఆ స్త్రీ పురుషులిద్దరూ కలుస్తున్నారు. కలిసి తత్కాల రజస, అప్పటికప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమను పెంచుకుంటున్నారు. పెంచుకుని రజనీభూత ఇవ, ఇంకా మాకేమీ ప్రపంచం తెలియటం లేదు, మాకు ఇంకేం కనిపించడం లేదు, మాకు ఒకళ్ళకు ఒకళ్ళం తప్ప ఇంకొకళ్ళు లేరు అని అనుకుంటున్నారు. దాంతో అవసరమైతే అసాధు మర్యాద, తమ మర్యాదలను కూడా దాటేస్తున్నారు. తమ మర్యాదలు కాని మర్యాదలను కూడా ఎంచుకుంటున్నారు. ఎంచుకుని రజస్వలాక్ష, కన్ను మిన్ను కానరాక, అపి దిగ్దేవతా అతి రజస్వలమతి న విజానాతి, తాము చేస్తున్న పనులను దిగ్దేవతలు, ఆయా దిక్కులలో ఉండేటువంటి దేవతలు, ఆయా దిక్కులకు అధిష్టానాలుగా ఉండేటువంటి దేవతలు చూస్తున్నారు అని కూడా లేకుండా, మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరూ లేరు అన్నట్లుగా కూడా నడుచుకుంటున్నారు. ప్రత్యేకించి వ్యాఖ్యానం ఏమీ చేయనక్కర్లేదు, అలా ఉంటున్నారు అని చెప్తున్నారు. క్వచిచ్చ వాత్యౌపమ్యయా ప్రమదయా ఆరోహమారోపిత తత్కాల రజసా రజనీభూత ఇవ అసాధు మర్యాద రజస్వలాక్షోపి దిగ్దేవతా అతి రజస్వలమతి న విజానాతి అని. తర్వాత 13వ అధ్యాయంలో 5వ శ్లోకంలో జడభరతుల వారు అపుణ్యవృక్షాన్ శ్రయతే అని మరీచితోయాన్ అని చెప్పారు. దాని మీద చెప్తున్నారు. క్వచిత్ సకృదవగత విషయ వైతథ్య స్వయం పరాభిధ్యానేన విభ్రంశిత స్మృతి తయైవ మరీచితోయప్రాయాన్ తానేవ అభిధావతి అని. జీవులు ఎప్పుడూ ఆలోచించడమేమీ లేదు. మనుషులు ఆలోచిస్తారు ఒక్కొక్కప్పుడు, నేనేం చేస్తున్నాను, ఇంతకాలం ఏం సాధించాను, ఏమి గెలిచాను, ఎంత టైం వేస్ట్ చేశాను అని ఎప్పుడో ఒకప్పుడు పడకుర్చీలో కూర్చునో, ఇంకోప్పుడు కాస్త కాళ్ళు జాపుకునో, సెలవు రోజునో ఆలోచిస్తారు. క్వచిత్ సకృద్ అవగత విషయ వైతథ్య, ఆలోచించి
అయ్యో అక్కర్లేని వ్యవహారాలే నేను చేస్తున్నాను, ఏది నిలిచేది కాదు, ఇవేమీ శాశ్వతాలు కావు, చిన్నప్పుడు నాకు ఫలానా కోరిక ఉండేది, ఆ కోరికకి ఇప్పుడు విలువ లేదు, ఇప్పుడున్న కోరికకి తర్వాత విలువ ఉండదు, నిన్న కోరికకి ఈరోజు విలువ లేదు, ఈరోజు కోరికకి రేపు విలువ లేదు, నిన్న అచీవ్ చేసిన దానికి ఈరోజు ఏమాత్రం విలువ లేదు, అన్నీ ఇలాంటివే చేస్తున్నాను అని విషయ వైతథ్య, ఈ అక్కర్లేని పనులు చేస్తున్నాను అని ఒక్కసారి అనుకుంటాడు. క్వచిత్ సకృత్, ఒక్కసారి ఎప్పుడో ఒకప్పుడు ఒక్కసారి అనుకుంటాడు. కానీ ఇంతలోనే స్వయం పరాభిధ్యానేన, సరే ఇదంతా సరే, రేపు చేయాల్సిన పనులే ఉన్నాయి అని ఒకసారి ఆలోచించుకుంటే ఇదంతా పోతుంది. పరాభిధ్యానేన విభ్రంశిత స్మృతి, ఇంతవరకు చేసిన ఆలోచన మొత్తం పోతుంది. పోయేసరికి తయైవ మరీచితోయప్రాయాన్ తానేవ అభిధావతి, ఏ ఆలోచన చేశాడో ఆ ఆలోచనని మొత్తం వదిలేసుకుని ఈ పరాభిధ్యానం, కొత్తగా వచ్చిన ఆలోచన ఉంది కదా, దాన్ని మాత్రం పట్టుకుని మొత్తం మరీచితోయప్రాయాన్ తానేవ అనుధావతి, ఎండమావుల్లాంటి విషయాల మీదకు మళ్ళీ మళ్ళీ కూడా పరుగులు పెడుతూ ఉంటాడు. ఒకసారి బుద్ధి వస్తుంది, కానీ ఆ బుద్ధిని నిలుపుకుందామని నిలుపుకోకుండా తన మానాన్ని తాను చేసుకుంటూ ఉంటాడు అని శ్రీశుకుల వారు వ్యాఖ్యానం చేస్తున్నారు. అలాగే అదృశ్య ఝిల్లీస్వన కర్ణశూల అనే శ్లోకానికి వ్యాఖ్యానం చెప్తున్నారు. క్వచిదులూక ఝిల్లీస్వనవత్ అతి పరుష నభసాటోపం ప్రత్యక్షం పరోక్షం వా రిపురాజకుల నిర్భర్సితేన అతి వ్యథిత కర్ణమూల హృదయ అని. ఒకప్పుడు క్వచిత్ ఉలూక ఝిల్లీస్వనవత్, గబ్బిలాల అరుపులు లేదా అడవిలో ఉండేటువంటి మృగాల అరుపులు, కీచురాళ్ల అరుపులు లాంటి అరుపులు ఉంటాయి. అతి పరుష రభసాటోపం, పరుషంగా మాట్లాడే వాళ్ళ అరుపులు, వేగంగా మాట్లాడే వాళ్ళ అరుపులు, ఆటోపం సంభ్రమంగా ఎదుటివాణ్ణి విమర్శించటానికి కానీ ఎదుటివాణ్ణి తిట్టడానికి కానీ అవకాశం వస్తే వచ్చే ఉత్సాహంతో అరిచే వాళ్ళ అరుపులు కొన్ని ఉంటాయి. అందులో ప్రత్యక్షం పరోక్షం వా, ప్రత్యక్షంలో అరిచే అరుపులు, వినిపించకుండా వెనకాల అరిచే అరుపులు, ఇవన్నీ ఉంటాయి. రిపురాజకుల నిర్భర్సితేన, వాళ్ళందరూ శత్రువుల యొక్క రాజులు, శత్రువులకి రాజులు లాంటి వాళ్ళు, శత్రు నాయకులు. అలాంటి నాయకులందరూ కలిసి కట్టకట్టుకున్నట్లుగా అరుస్తూ ఉంటే ఆ అరుపుల తాలూకు తిట్లకి నిర్భర్సితేన అతి వ్యథిత కర్ణమూల హృదయ, చెవులన్నీ చిల్లులు పడుతూ ఉంటాయి, మనసేమో ఏంటో చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ బాధపడుతూనే ముందుకు సాగుతూ ఉంటాడు అని ఈ గద్యంలో 11వ గద్యంలో అదృశ్య ఝిల్లీస్వన కర్ణమూల అనేటువంటి శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తున్నారు. అదే అపుణ్యవృక్షాన్ శ్రయతే క్షుధార్దిత అని 13వ అధ్యాయంలోని 5వ శ్లోకంలోని భాగానికే చెప్తున్నారు. సయదా దుగ్ధపూర్వ సకృత తదా కారస్కర కాకతుండాద్యపుణ్య ద్రుమలతా విశేషోదపానవత్ ఉభయార్థశూన్య ద్రవిణాన్ జీవన్మృతాన్ స్వయం జీవన్మ్రియమాణ ఉపధావతి. సయదా దుగ్ధపూర్వ సకృత, ఏదో పుణ్యమో ఏదో కర్మ చేసుకుని కదా ఈ జన్మ మొదలు పెట్టుకున్నాడు. ఆ కర్మలన్నీ పూర్తయిపోతే, అంటే మంచి ఫలితం ఇచ్చే ఏకాస్తో మిగిలిన కర్మ ఖర్చయిపోతే, దుగ్ధపూర్వ సుకృత తదా కనీసం మంచి కర్మ మిగలకపోతే కారస్కర కాకతుండా అపుణ్య ద్రుమలత, అడవిలో పెరిగేటువంటి కారస్కరము కాకతుండము అనేటువంటి అపుణ్య వృక్షాలు, అంటే విష వృక్షాలు, విషం లాంటి వృక్షాలు, దగ్గరికి వెళితేనే అనారోగ్యం చేసేటువంటి వృక్షాలు, అలాగే ముట్టుకుంటే దురదలు వచ్చేటువంటి లతలు, అలాగే విషోదపానం విషకూపాలు, ఏమాత్రం ఆక్సిజన్ లేనటువంటి లోతైన బావులు, ఇలాంటి వాటికి ఇలాంటి వాటిల్లో పడిపోయినట్లుగా ఇలాంటి ఉభయార్థ శూన్య ద్రవిణాన్, ఉభయార్థ శూన్యం, ఇటు లౌకికమైనటువంటి ఉపభోగానికి పనికిరావు, అలాగే పారలౌకికమైనటువంటి మంచి ఫలితాలకు పనికిరావు, అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు.
ఉభయార్థశూన్య ద్రవిడాన్. వాళ్ళ ఆలోచనలు ఇక్కడ బాగుపడడానికి పనికిరావు, వాళ్ళ సలహాలు ఇక్కడ బాగుపడడానికి సరిపోవు, పైలోకానికి అసలే సరిపోవు. ఏ విషయంలోనైనా సరే సలహా పనికిరాని సలహా ఇవ్వటంలో వాళ్ళు ఎక్స్పర్ట్సు. అలాంటి వాళ్ళని జీవన్మృతాన్, వాళ్ళు బతికి కూడా ఏమీ ఉపయోగం ఉండదు, అలాంటి వాళ్ళని స్వయం జీవన్మ్రియమాణ, అలాంటి పరిస్థితికి తాను కూడా వచ్చి ఉపధావతి, వాళ్ళ దగ్గరికి చేరి వాళ్ళ సలహాలు వినటానికి కూడా ఇతను సన్నద్ధమవుతాడు అని. సయదా దుగ్ధపూర్వ సకృత తదా కారస్కర కాకతుండాద్యపుణ్య ద్రుమలతా విశేషోదపానవత్ ఉభయార్థశూన్య ద్రవిడాన్ జీవన్మృతాన్ స్వయం జీవన్మ్రియమాణ ఉపధావతి అని వ్యాఖ్యానం చేస్తున్నారు. క్వచిద్వితోయా సరితోభయాతి అని 13వ అధ్యాయంలో 6వ శ్లోకంలోని భాగం, దానికి 13వ గద్యంలో వ్యాఖ్యానం చేస్తున్నారు. ఏకదా అసత్ప్రసంగాత్ నికృతమతి వ్యూదుకస్రోతస్ఖలనవత్ ఉభయతోపి దుఃఖదం పాఖండం అభియాతి అని. ఏకదా ఒకప్పుడు అసత్ప్రసంగాత్, ఇలాంటి పనికిమాలిన సలహాలు ఇచ్చే వాళ్లతోనే స్నేహం చేస్తూ పోవటం వలన నికృతమతి, కాస్తో కూస్తో ఉన్నటువంటి బుద్ధి కూడా పూర్తిగా పోతే, సున్నాకొస్తే జీరోకి వచ్చేస్తే, నికృతమతి వ్యుదుకస్రోత స్ఖలనవత్, తెలివి తక్కువ వాడు నీరు లేని నదుల్లోకి నమ్మని దూకినట్టు డైవ్ చేసినట్లుగా, ఉభయతోపి దుఃఖదం పాషండం అభియాతి, రెండు వైపులా ఈ లోకంలోనూ పరలోకంలోనూ కష్టాలనే కొని తెచ్చేటువంటి ధర్మ మార్గ ద్వేషుల దగ్గర కూడా వెళ్తాడు. ఇందాకటి వాళ్ళేమో జీవన్మృతాహ, వాళ్ళు బతికి ఉన్నా ప్రయోజనం లేదు అని పనికిరాని సలహాలు ఇచ్చేవాళ్ళు. వీడు ఈ లోకంలోనూ కష్టపడటానికి పైలోకంలోనూ కష్టపడటానికి కావలసిన సలహాలు ఇస్తాడు. అలాంటి పాషండుల దగ్గర కూడా చేరతాడు. ఎలాగైతే నీళ్లు లేని అడవిలో, నీళ్లు లేని నదిలోకి డైవ్ చేస్తే, ఒకటి నీళ్లు లేకపోవటం అనేది సహజం, అది బాగానే జరుగుతుంది. దాంతోపాటు పడ్డ వెంటనే తలకాయో కాలో ఏదో ఒకటి విరగటమో పగలటమో ఖాయం, దాని నొప్పి కూడా తర్వాత ఉండటం ఖాయం. నీళ్లు లేని దీంట్లో బండరాళ్ళు తేలుతున్నటువంటి నదిలో పడటం అంటే సామాన్యమైన పని కాదు. అలా పడ్డట్టుగా వీడు పాషండుల దగ్గరికి వెళతాడు. ఇప్పుడు ఏమీ సుఖపడ్డు, తర్వాత కూడా ఇతనికి ఏమీ దుఃఖం వదలదు. ఏకదా అసత్ప్రసంగాత్ నికృతమతి వ్యుదుకస్రోతస్ఖలనవత్ ఉభయతోపి దుఃఖదం పాఖండం అభియాతి అని వ్యాఖ్యానం దానికి. 13వ అధ్యాయంలోనే 6వ శ్లోకంలోనే పరస్పరం చాలుషతే నిరంధః అనే భాగానికి 14వ గద్యంలో వ్యాఖ్యానం చేస్తున్నారు. యదాతు పరబాధయా అంధః ఆత్మనే నోపనమతి, పరబాధయా అంధః ఆత్మనే నోపనమతి తదాహి పితృపుత్ర బర్హిష్మతః పితృపుత్రాన్వ సఖలు భక్షయతి అని. చివరికి తినటానికి అన్నం లేని పరిస్థితి కూడా వచ్చింది. చేసిన పనులేంటి? పనికిమాలిన సలహాలు ఇచ్చే వాళ్ళ దగ్గరికి చేరటం, వాళ్ళు ఇచ్చిన సలహాలన్నిటినీ పాటించటం చేశాడు. కాబట్టి తినటానికి కూడు లేని కూడా పరిస్థితి వచ్చింది. సరే, ఆ తర్వాత ఎవరి దగ్గరికి చేరాడు? పాషండుల దగ్గరికి చేరాడు. వాళ్ళ దగ్గరికి చేరితే ఈ లోకంలో ఏడుపు తప్ప ఏం మిగలదు, అది కూడా మిగిలింది. అప్పుడు పరబాధయ అంధః ఆత్మనే నోపనమతి, అంధః అన్నం కూడా ఆత్మనే నోపనమతి, దొరకటం లేదు అనే పరిస్థితి వచ్చింది. తదాహి అలాంటి పరిస్థితి వస్తే, ఎలాగో ఈ పాషండుల స్నేహం ఉంది కదా, వాళ్ళ సలహా ప్రకారం నడుచుకోవటం అనేది అలవాటైంది కదా, వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటాడు. నడుచుకుంటే పితృపుత్ర బర్హిష్మతః భక్షయతి. మా నాన్న నీకు ఇంతకుముందు గత సంవత్సరం ఒక కట్ట గడ్డిచ్చాడు, దానికి వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ, ఇంకో వడ్డీ, ఆ వడ్డీ కలిస్తే సుమారుగా 10-20 కట్టల గడ్డయింది. ఇప్పటికీ ఆ గడ్డైనా ఉన్నవాడు ఉన్నట్టుగా కోసి నాకు ఇస్తావా, లేకపోతే దాని తాలూకు డబ్బైనా ఇస్తావా అని అడగచ్చు. వీళ్ళ నాన్న ఎందుకు గడ్డి ఇచ్చాడు అంటే, గడ్డి కోసేమీ ఇవ్వలేదు, వాళ్ళ నాన్న పొలంలో ఏదో గడ్డి మొలిచింది, కాస్త పశువు కోసుకుంటాను అంటే కోసుకోమన్నాడు. ఒక కట్టగా గడ్డి కోసుకున్నాడు పక్కింటి ఆయన. దాని మీద ఈ పిల్లవాడు, మా నాన్న పోయిన సంవత్సరం నీకు ఒక కట్ట గడ్డి ఇచ్చాడు,
దాని తాలూకు వడ్డీలు అవన్నీ వేస్తే 10 కట్టలైంది ధర్మవడ్డీ. ఆ 10 కట్టల తాలూకు డబ్బులైనా ఇవ్వు, లేకపోతే దాని తాలూకు గడ్డైనా కోసివ్వు అని అడుగుతాడు. పితృపుత్ర బర్హిష్మత. ఆ మాట తండ్రినైనా అడగచ్చు, వాళ్ళ అబ్బాయినైనా అడగచ్చు, లేదా ఈ మాటని మా నాన్న ఇచ్చాడని అనొచ్చు, లేదా మా అబ్బాయి నీకు గత సంవత్సరం ఇచ్చాడు అని అనొచ్చు, ఏమైనా అనొచ్చు. వాళ్ళు ఇచ్చిన గడ్డి పరకలకు కూడా వడ్డీ వేసి దాన్ని లాక్కునే ప్రయత్నం చేయొచ్చు. ఇది ఒక రకం. అంటే ఈ పాషండులు ఇచ్చేటువంటి సలహాల్లో ఒక రకం. అంతా అదేమంటారు లీగల్గా ఉంటుంది అనేటువంటి తీరు. ఇది కాకపోతే పితృపుత్రాన్వా భక్షయతి. ఇంటికొచ్చి చూస్తే తండ్రి పాపం వయసైన వాడు 70-80 ఏళ్ళు వాడు విశ్రాంతి తీసుకుంటున్న వాడిని ఊరికే ఇక్కడ ఇంట్లో కూర్చోకపోతే ఎక్కడైనా వాచ్మెన్గా చేరచ్చు కదా అని అడగచ్చు. వాచ్మెన్గా చేరచ్చు కదా, ఊరికే కూర్చోవడం ఎందుకు? వాచ్మెన్గా చేరితే చేయాల్సిందే ఉంది, ఇదే కాళ్ళు చాపి కూర్చోవటమే కదా, ఏం చేయక్కర్లేదు. నిన్ను చూసి ఎవరు లెమ్మని కానీ సెల్యూట్ చేయమని కానీ అడగరు. ఏదో మనిషి ఉన్నాడు అనే నిన్ను ఉద్యోగంలో పెట్టుకుంటారు. వెళితే ₹1 వస్తుంది కదా, ఖాళీగా ఇంట్లో కూర్చోవటం ఎందుకు అని అడగచ్చు. పిల్లల్ని సెలవు రోజుల్లో ఇక్కడ ఎందుకు కూర్చుంటారు, ఎక్కడికైనా వెళ్ళి టీలో కాఫీలో అమ్ముకు రాకూడదా, ఇంట్లో వేడి నీళ్ళకి చన్నీళ్ళకి చేయకూడదా అని అడగచ్చు. లేదా కూలీకి పంపించవచ్చు, ఇంకో దానికి పంపించవచ్చు. పితృపుత్రాన్వా సభక్షయతి. పాషండుల సలహాలు, ధర్మ మార్గంలో లేని వాళ్ళ సలహాలు వింటే మనం కాపాడవలసిన తండ్రుల్ని లేదా పిల్లల్ని మనం కాపాడాలి అనేటువంటి భావన ఎక్కడి నుంచి రావాలి? వాళ్ళు చెప్పినట్లు నడుచుకుంటే ఎవరూ ఖాళీగా ఉండకూడదు, ఎప్పుడూ పనిచేస్తూనే ఉండాలి అంటే తండ్రిని వాచ్మెన్ ఉద్యోగానికి పంపించవచ్చు, పిల్లల్నేమో కూలీకి నాలికి కూడా పంపించవచ్చు. నాకు లాభం కలగాలి అంటే ఎవరైనా ఏమైనా చేయవలసిందే అని అనొచ్చు. ఆ పరిస్థితికి దిగజారుతాడు. యదాతు పరబాధయా అంధ ఆత్మనే నోపనమతి తదాహి పితృపుత్ర బర్హిష్మత పితృపుత్రాన్వా సఖలు భక్షయతి. ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో పిల్లలు నమ్మేసుకోవచ్చు. పిల్లలు నమ్మేసుకుంటే డబ్బులు వచ్చేస్తాయని ఆశ కూడా పడచ్చు. కొండకుచో ఎక్కడైనా జరగచ్చు, ఏమైనా కావచ్చు. 13వ అధ్యాయంలో 6వ శ్లోకంలో ఆసాద్యదావం క్వచిదగ్నితప్త అనే భాగం ఉంది. దాన్ని అంటున్నారు, క్వచిద్ ఆసాద్య గృహం దావవత్ ప్రియార్థ విధురం అసుఖోదర్కం శోకాగ్నినా దహ్యమాన భృశం నిర్వేదముపగచ్చతి అని. క్వచిద్ ఆసాద్య గృహం, బయట చాలా రకాల వ్యవహారాలు చేసి, చాలా వ్యాపారాలు చేసి, చాలా మందితో పోట్లాడి ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తే ఇల్లు అప్పటికే రణరంగంలా ఉంది. ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుంటున్నారు, ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటున్నారు, సమస్యల వలయంగా ఉంది. దావవత్ ప్రియార్థ విధురం. ఎలా ఉందంటే ఇంట్లోకి ప్రవేశిస్తే కార్చిచ్చుతో నిండినటువంటి అడవిలోకి ప్రవేశించినట్లుగా ఉంది. ఎవరికి వాళ్ళు మంచినీళ్ళు అడిగితే తిడుతున్నారు. మేము పోట్లాటల్లో ఉంటే, మేమే సమస్యల్లో ఉంటే మంచినీళ్ళు అడుగుతావేమి, నువ్వే తీసుకోకూడదా అంటారు. కాఫీ అడిగినా ఇదే మాట అంటున్నారు, టిఫిన్ పెట్టమన్నా ఇదే మాట అంటున్నారు. దాంతో ప్రియార్థ విధురం, తనకు కావాల్సిన కనీస అవసరాలు కూడా దొరక్కపోవటంతో అసుఖోదర్కం, ఇలా ఎప్పుడు చూసినా వీళ్ళు పోట్లాడుకుంటూనే ఉన్నారు, నాకేమీ చేయట్లేదు అని అనుకుని శోకాగ్నినా దహ్యమాన, అనవసరంగా ఈ పెళ్ళి ఇవంత నేను ఎందుకు చేసుకున్నాను, ఈ గోల నాకెందుకు, ఈ పోట్లాటలు ఇవన్నీ నేనెందుకు భరించాలి, మా బావమరిది లేదా వాళ్ళ ఆవిడ పోట్లాడుకుంటే దాన్ని నా ఇంట్లోకి ఎందుకు తీసుకురావాలి, తీసుకొచ్చి నన్నెందుకు బాధ పెట్టాలి అని దహ్యమాన భృశం నిర్వేదం ఉపగచ్చతి. ఇలాంటి వాళ్ళతో నేను కలిశాను కదా అని బాధపడుతూ ఉంటాడు. బాధే తప్ప అందులో చేయగలిగింది ఏమీ లేదు. ఈయన బాగు చేయగలిగింది కూడా ఏమీ లేదు. క్వచ దక్షై క్వచ యక్షైర్హృతాసు అని 13వ అధ్యాయంలో 6వ శ్లోకంలో చివరి భాగం. అలాగే శూరైర్హృతస్వహ అని 13వ అధ్యాయంలో 7వ శ్లోకంలో మొదటి భాగం. దానికి వ్యాఖ్యానం చేస్తున్నారు, క్వచిత్ కాల విషమిత రాజకుల రక్షస అపహృత ప్రియతమ ధనాసు ప్రమృతక ఇవ విగత జీవలక్షణ ఆస్తే. ఒకప్పుడు కాల విషమిత రాజకుల రక్షస, కాలకూట విషాన్ని నింపుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, అధికారులు. వాళ్ళు ఎవరెవరు ఎప్పుడెప్పుడు పెరుగుతున్నారు, ఎవరెవరి దగ్గర ఏమేముంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ మాటలు చెప్పి ఏం దోచుకోవచ్చు అని చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి
రాజకుల రక్షస అపహృత ప్రియ, రాక్షసులు లాంటి వాళ్ళు మీద పడి లాగేసుకుంటే, అపహృత ప్రియతమ ధనాసు, తనకి ప్రాణం లాంటి డబ్బుల్ని వాళ్ళు లాగేసుకుంటే ప్రమృతక ఇవ, చచ్చిపోయిన వాడల్లే పడి కూర్చుంటున్నాడు. విగత జీవలక్షణ, కనీసం ఏం చేయాలి, వాళ్ళని ఎదుర్కోవాలి లేదా వాళ్ళతో వాదించాలి అని కూడా లేకుండా జీవలక్షణాలను కూడా కోల్పోయి అలా చచ్చుబడిపోయి కూర్చుని ఉంటున్నాడు. ఇది కూడా ఒకప్పుడు జరగచ్చు. క్వచిత్ కాల విషమిత రాజకుల రక్షస అపహృత ప్రియతమ ధనాసు ప్రమృతక ఇవ విగత జీవలక్షణ ఆస్తే. క్వచిచ్చ గంధర్వపురం ప్రవిష్ట, 13వ అధ్యాయంలోని 7వ శ్లోకంలోని భాగం. కదాచిత్ మనోరథోపగత పితృపితామహాది అసత్ సదితి స్వప్న నిర్వృతి లక్షణం అనుభవతి. ఇదంతా కాదు అని పడుకుంటాడు, విశ్రాంతి తీసుకుందామని పడుకుంటాడు. పడుకుంటే కల వస్తుంది. ఆ కలలో ఎప్పుడూ వెళ్ళిపోయినటువంటి తాతలు, మా అమ్మలు, అమ్మమ్మలు వాళ్ళందరూ వస్తారు. వస్తే మా మామను చూశాను, మా అమ్మమ్మను చూశాను అని ఆ క్షణాన చిన్న సంతోషాన్ని అనుభవిస్తాడు. మనోరథ ఉపగత పితృపితామహాది అసత్ సదితి. అప్పటికి వాళ్ళు లేరు కదా, లేని వాళ్ళు కనిపించారంటే దానివల్ల వచ్చేటువంటి సుఖం ఎంత మాత్రం అవ్వాలి, అయినా సరే ఏదో దొరికిందే అని అనుకున్నట్లుగా స్వప్న నిర్వృతి లక్షణం అనుభవతి. కలలోనే ఏదో ఒక చిన్న తృప్తిని అనుభవిస్తూ ఆనందిద్దామని అనుకుంటాడు. చలన్ క్వచిత్ కంటక అని 13వ అధ్యాయంలోని 8వ శ్లోకం, దానికి వ్యాఖ్యానం చేస్తున్నారు. క్వచిత్ గృహాశ్రమ కర్మ చోదనాతి భరగిరిం ఆరుక్షమాణ లోకవ్యసన కర్షితమనా కంటక శర్కరాక్షేత్రం ప్రవిశన్నివ సీదతి అని. క్వచిత్ ఒకప్పుడు గృహాశ్రమ కర్మ చోదనాతిభర గిరిం ఆరుక్షమాణ, ఈ గృహస్థాశ్రమంలో నేను చేయవలసినటువంటి పనులన్నీ చేసేసేయాలి అని అనుకుంటాడు. నేను చేయాల్సినవన్నీ చేసేయాలి. చేయాల్సినవన్నీ చేయాలి అంటే 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి లౌకికంగా నేను చేయాల్సిన పనులన్నీ చేయాలి అనైనా ఉండొచ్చు, లేదా గృహస్థాశ్రమంలో ఉన్నందుకు నేను చేయాల్సిన వైదికమైన కర్మలన్నిటినీ చేయాలి అని ఉండొచ్చు. ఇలా కూడా ఉండొచ్చు, అలా ఉండొచ్చు. ఇంతమంది జీవుల్లో కొంతమంది ఇలా, కొంతమంది అలా ఉంటారు, లేదా కొంతమంది అయినా ఇలా ఉంటారు, కొంతమంది అయినా అలా ఉంటారు. అతిభారం, ఎవరు తమ గృహస్థాశ్రమంలో లౌకికంగా కానీ వైదికంగా కానీ చేయవలసిన పనులన్నీ చేయగలగటం అనేది దాదాపు అసాధ్యం. చాలా పెద్ద భారం అది, అదో పెద్ద కొండ లాంటిది. తద్గిరిం ఆరుక్షమాణ, దానికి ఇతను సన్నద్ధమవుతాడు, లేదా ఆ కొండని ఎక్కాల్సిందే అని అనుకుంటాడు. ఆరుక్షమాణ లోకవ్యసన కర్షిత మనాహ, కానీ ఆ కొండని ఎక్కాలి అంటే లేదా ఆ లక్ష్యాన్ని సాధించాలి అంటే తనకున్నటువంటి దుర్వ్యసనాలే అడ్డంకిగా నిలిచేసరికి, లేదా తనకున్నటువంటి ఈ లోకంలో ఉండేటువంటి కొన్ని వ్యసనాలు అవన్నీ అటువైపుకి లాగేస్తూ ఉండేసరికి ఈ లక్ష్యం తీరక, లక్ష్యాన్ని సాధించాలనేటువంటి తపన తీరక, అలాగే లక్ష్యాన్ని సాధించలేక ఇబ్బంది పడతాడు. కంటక శర్కరాక్షేత్రం ప్రవిశన్నివ, ముళ్లతోనూ గులకరాళ్లతోనూ నిండిన ప్రదేశానికి ఒట్టి కాళ్లతో వెళితే ఎంత ఇబ్బంది పడాలో అంత ఇబ్బంది పడతాడు. సీదతి, అక్కడికక్కడ అడుగులు వేయలేక నిలబడిపోతాడు. చేద్దామనుకున్నది లేదా సాధిద్దామనుకున్నది పెద్ద లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన ఓర్పు కానీ, లేకపోతే దానికి కావలసిన ఏకాగ్రత కానీ తనకే లేని ఏకాగ్రతతో తాను ఇబ్బంది పడుతూ ఉంటాడు. పదే పదే అభ్యంతర వన్హినార్దిత అని 13వ అధ్యాయంలోని 9వ శ్లోకంలో భాగం. క్వచిచ్చ దుస్సహేన కాయాభ్యంతర వన్హిన గృహీత సార స్వకుటుంబాయ క్రుధ్యతి. లోపల అగ్ని రగులుతూ ఉంటుంది. అగ్ని 2 రకాలు, ఒకటి కడుపులో రగిలేటువంటి అగ్ని, ఇంకోటి హృదయంలో రగిలేటువంటి అగ్ని. ఈ 2 రకాల అగ్నులు కూడా కాల్చేస్తూ ఉంటాయి. కాయాభ్యంతరవన్నీ, శరీరంలో ఉండేటువంటి ఈ 2 రకాల అగ్నులు కూడా కాల్చేస్తూ ఉంటాయి. గృహీత సారహ, దానివల్ల అతని యొక్క బలమంతా క్షీణించిపోతూ ఉంటుంది. క్షీణించిపోతూ ఉండేసరికి తన యొక్క ఫ్రస్ట్రేషన్ని తన కుటుంబ సభ్యులను ఎత్తిని రుద్దుతాడు. కుటుంబాయ క్రుధ్యతి, మాటిమాటికి వాళ్ళ మీద కోపం ప్రదర్శిస్తూ ఉంటాడు. నేను ఎంత శ్రమ పడుతున్నాను, నాకెవరూ సహకరించడం లేదు, నేను ఎంత కష్టపడ్డా సరే ఏం విలువ లేదు అని అంటూ వాళ్ళ మీద కోపం తీర్చుకుంటూ ఉంటాడు.
క్వచిచ్చ దుస్సహేన కాయాభ్యంతరవన్నినా గృహీత సార స్వకుటుంబాయ క్రుధ్యతి. క్వచిత్ నిగీర్ణ అజగరాహిన అని 13వ అధ్యాయంలోని 9వ భాగం 9వ శ్లోకంలోని భాగం. దానికి స ఏవ పునః నిద్రాజగరగృహీత అంధే తమసి మగ్న శూన్యారణ్య ఇవ శేతే నాణ్యత్కించన వేద శవ ఇవ అపవిద్ధ అని. స ఏవ పునః అతనే ఈ కష్టాలన్నీ అనుభవిస్తున్న అతనే నిద్రా అజగర గృహీత, నిద్ర అనేటువంటి కొండ చిలువ నోట్లోకి చిక్కుతాడు. అంధే తమసి మగ్న, కొండ చిలువ నోట్లోకి వెళ్ళిపోతే ఏం కనిపించదు, అది చిమ్మ చీకటిగా ఉంటుంది. అలాగే నిద్రపోయినా ఏమీ ఉండదు. అంధే తమసి మగ్న శూన్యారణ్య ఇవ శేతే, ఏమీ లేని అడవిలో నిద్రపోతున్నట్లుగా పడుకుంటాడు. నాణ్యత్కించిన వేద, ఏమీ తెలియదు. శవ ఇవ అపవిద్ధ, శవంలా పడుకుంటాడు. అతను శవంలాగా మిగతా వాళ్ళందరినీ వదిలేసి పడుకుంటాడు. పడుకున్న అతన్ని మిగతా వాళ్ళందరూ కూడా వదిలేస్తారు. స ఏవ నిద్రాజగరగృహీత అంధే తమసి మగ్న శూన్యారణ్య ఇవ శేతే నాణ్యత్కించన వేద శవ ఇవ అపవిద్ధ అని శ్రీశుకుల వారు 20వ గద్యంలో వ్యాఖ్యానం చేస్తున్నారు. కదాచిత్ భగ్నమానదముష్ట్ర దుర్జన దంతశూకై అలబ్ధ నిద్రాక్షణ వ్యథిత హృదయేన అనుక్షీయమాణ విజ్ఞాన అంధకూపే అంధవత్ పతతి అని. దష్టస్య శేతే క్వచ దష్టశ్చ శేతే క్వచ దందశూకై అని 13వ అధ్యాయంలోని 9వ శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తున్నారు. కదాచిత్ భగ్నమానదముష్ట్ర, ఒకప్పుడు తన గర్వం అనేటువంటి కోరపళ్ళు, ఏ గర్వంతోనైతే తాను ఎదుటివారిని కాటు వేస్తాడో అలాంటి కోరపళ్ళు పూర్తిగా విరిగిపోగా, ఆ విరిగిపోవటానికి కారణంగా ఎవరెవరో పనిచేయగా దుర్జన దంతశూకై అలబ్ధ నిద్రాక్షణ, దుర్జనులు అనేటువంటి దోమల్లాంటి వాళ్ళు, పురుగుల్లాంటి వాళ్ళు నీ పరువంతా పోయింది, నువ్వు పరువంతా పోయింది అని జోరీగల్లా రొద చేస్తూ ఉండగా అలబ్ధ నిద్రాక్షణ, చివరికి నిద్ర కూడా పట్టక ఇబ్బంది పడతాడు. వ్యథిత హృదయేన అనుక్షీయమాణ విజ్ఞాన, బాధ లోపల నుంచి తన్నుకొస్తూ ఉంటుంది. ఆ తన్నుకొస్తున్నటువంటి బాధతో అనుక్షీయమాణ విజ్ఞాన, ఎప్పటికప్పుడు తన విజ్ఞాన శక్తి తొలగిపోతూ ఉండగా అంధకూపే అంధవత్ పతతి, కళ్ళు కనిపించని వాడు ఒక గొయ్యిలో పడిపోయినట్లుగా ఈ మనస్సు పనిచేయనటువంటి జీవుడు అంధకూపే, శోకం అనేటువంటి బావిలో పడిపోయి ఏమీ కనిపించగా ఇబ్బంది పడతాడు. కర్హిస్మచిత్ కామ మధులవాన్ విచిన్వన్ యదా పరదార పరద్రవ్యాణ్యవరుంధాన రాజ్ఞా స్వామిభిర్వా నిహత పతత్యపారే నిరయే అని 13వ అధ్యాయంలోని 10వ శ్లోకం. కర్హిస్మచిత్ క్షుద్రరసాన్ విచిన్వన్ అనేటువంటి శ్లోకం, దానికి వ్యాఖ్యానం చెప్తున్నారు. దాని భాగానికి కర్హిస్మచిత్, ఒకప్పుడు కామ మధు లవాన్, కోరికలు అనేటువంటి చిన్న చిన్న తేనె బిందువుల్ని విచిన్వన్ వెతుకుతూ యదా పరదార పరద్రవ్యాణ్యవరుంధాన, పరుల వస్తువులని ఆశించి పరుల వస్తువులను స్వీకరించడానికి సమాయత్తం అవుతాడు. అప్పుడు రాజ్ఞా స్వామిభిర్వా నిహత, ఆ వస్తువులు ఎవరివో వాళ్ళు ఊరికే ఎందుకుంటారు, వాళ్ళేదో ఇతన్ని దెబ్బతీస్తారు. దెబ్బతీసేసరికి ఇతను పతత్యపారే నిరయే, బాధపడతాడు. నేను అనుకున్నది కాలేదు అని బాధపడతాడు. పక్క వాళ్ళ వస్తువు దొంగలిస్తే ఆ దొంగలించిన వస్తువు కొంచెం పెద్దదైతే, మనుషుల్లాంటి వాళ్ళైతే గనక కంప్లైంట్ రాజుగారి దాకా వెళ్ళొచ్చు. రాజుగారు దానికి ఉరిశిక్ష కూడా వేసేసేయచ్చు. ఉరిశిక్ష వేస్తే నిహత, రాజుగారు గనక మరణశిక్షే వేసేస్తే పతత్యపారే నిరయే, మరణం తర్వాత కూడా చేసిన పాపానికి ఫలంగా నరకంలోకి పోతాడు. కర్హిస్మచిత్ కామమధులవాన్ విచిన్వన్ యదా పరదార పరద్రవ్యాణ్యవరుంధాన రాజ్ఞా స్వామిభిర్వా నిహత పతత్యపారే నిరయే. అథ చ తస్మాత్ ఉభయథాపి కర్మ అస్మిన్ ఆత్మనః సంసారావపనం ఉదాహరంతి అని తన వాక్యంతో శ్రీశుకుల వారు చెప్తున్నారు. అందువల్ల ఇన్ని కష్టాలు ఉన్నాయి కాబట్టి ఉభయథాపి
ఈ లోకంలో కానీ పై లోకంలో కానీ అస్మిన్ ఈ ప్రవృత్తి మార్గంలో ఉండేటువంటి కర్మ చేసే ఏ పనైనా సరే సంసారావపనం, సంసారం అనేటువంటి వృక్షానికి మూలక్షేత్రంగా జన్మక్షేత్రంగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మంచి పని చేసినా సరే కొత్త జన్మ రావాల్సిందే, చెడు పని చేసినా సరే కొత్త జన్మ రావాల్సిందే. ఏ పని చేసినా సరే సంసారంలో పై ఒక అనుభవం, పైన ఒక ఉపభోగం అనేది కలగవలసిందే అనే పరిస్థితి ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు అని శ్రీ శుకుల వారు మధ్యలో చిన్న ఒక ఉపసంహార వాక్యం లాంటిది పలికారు. పూర్తి ఉపసంహారం కాదు, మధ్యలో తన ఉపసంహారం. అథచ తస్మాద్ ఉభయథాపి కర్మ అస్మిన్ ఆత్మనః సంసారావపనం ఉదాహరంతి అని. ఎక్కడ ఆపుకోవాలో చూస్తూ పోతుంటే ఎక్కడ చూసినా నిరయము నరకము అలాంటివన్నీ ఉన్నాయి. కాస్త నయంగా ఉండే వాక్యం ఇదిగానే ఉంది. జీవుడు చేసేటువంటి ఏ పనైనా సరే అతనికి సంసారంలో కొత్త జన్మకు కారణంగా ఉంటుంది అనే వాక్యమే నయంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఆపుకుందాము. ఆపుకునేటప్పుడు ఒకసారి జడభరతుల వారి వాక్యాలు కానీ శ్రీ శుకుల వారి వాక్యాలు కానీ చూసుకుందాము. అందులో ఎంతో కొంత ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత పర్సంటేజు ప్రతి వాక్యము మనల్ని కూడా అంటుకుంటోంది, ప్రతి అర్థము మనకి చెందిందై ఉంటుంది అనే విషయాన్ని గమనించుకుందాం. మొత్తం కాకపోవచ్చు, ఎప్పుడో ఒకప్పుడు దాని తాలూకు ఛాయ మనల్ని కూడా వెంటాడుతోంది. కాబట్టి ప్రతి వాక్యానికి మన జీవితానికి ఖచ్చితమైనటువంటి పూర్తి సంబంధం అనేది ఉంది అంటే దాన్ని తప్పించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అది ఉంది అంటే తప్పించుకోవడానికి దారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దారిలో మొదటి దారి ఇది తప్పు అని తెలుసుకోవలసినటువంటి అవసరంగా ఉండేటువంటి దారి. ఆ తప్పు అని తెలుసుకుని దీని మీద వైరాగ్యం పెంచుకోవలసినటువంటి దారి. ఆ వైరాగ్య మార్గాన్ని ఒకవైపు శ్రీ శుకుల వారు వ్యాఖ్యానంతోనూ మూలంగా జడభరతుల వారు చెప్తున్నటువంటి మార్గాన్ని అందుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాము. దీన్ని తప్పుగా తీసుకోవటం, ఎక్కువగా చెప్తున్నారు అని అనుకోవటం కాకుండా మనకు ఎంతవరకు వర్తిస్తుంది, మనం దీంట్లో ఎంత మేరకు దగ్గర ఉన్నాము అని చూసుకుంటే మనకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఖచ్చితంగా ఉన్నాము, అందరము ఉన్నాము, పక్క వాళ్ళకి చెప్పుకోవద్దు, కానీ మనం మాత్రం దాన్ని అనుకుని దానికి తగ్గట్లుగా వైరాగ్యాన్ని సాధించేటువంటి ప్రయత్నంలో మొదటి అడుగు వేసుకుందాము. ఇలాంటి అడుగులన్నీ క్రమక్రమంగా పడగా మనకి రావాల్సినటువంటి పరిపూర్ణ వైరాగ్యాన్ని అందించవలసిందిగా ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఈరోజు మనం పంచమ స్కంధం 14వ అధ్యాయంలో ఉన్నటువంటి గద్య భాగాన్ని పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే చతుర్దశోऽధ్యాయః సహోవాచ య ఏష దేహాత్మమానినాం సత్వాదిగుణ విశేష వికల్పిత కుశల సమవహార వినిర్మిత వివిధ దేహావలిభిః వియోగ సంయోగాదిః అనాది సంసారానుభవస్య ద్వారభూతేన షడింద్రియవర్గేణ తస్మిన్ దుర్గాధ్వవత్ అసుగమే అధ్వని ఆపతితః ఈశ్వరస్య భగవతః విష్ణోర్వశవర్తిన్యా మాయయా జీవలోకోయం యథా వణిక్సార్థః అర్థపరః స్వదేహ నిష్పాదిత కర్మానుభవః శ్మశానవత్ అశివతమాయాం సంసారాటవ్యాం గతః నాద్యాపి విఫల బహుప్రతియోగేహ
విఫల బహు ప్రతియోగేహ తాపోపశమనీం తాపోపశమనీం హరి గురు చరణారవింద హరి గురు చరణారవింద మధుకరాను పదవీం మధుకరాను పదవీం అవరుంధే అవరుంధే యస్యాముహవా యస్యాముహవ ఏతే షడింద్రియ నామానః ఏతే షడింద్రియ నామానః కర్మణా దస్యవ ఏవతే కర్మణా దస్యవ ఏవతే తద్యథా పురుషస్య తద్యథా పురుషస్య ధనం యత్కించిత్ ధనం యత్కించిత్ ధర్మౌపైకం ధర్మౌపైకం బహుకృచ్ఛ్రాధిగతం బహుకృచ్ఛ్రాధిగతం సాక్షాత్ పరమ పురుషారాధన లక్షణః సాక్షాత్ పరమ పురుషారాధన లక్షణః యోసౌ ధర్మః యోసౌ ధర్మః తంతు సాంపరాయే తంతు సాంపరాయే ఉదాహరంతి ఉదాహరంతి తద్ధర్మ్యం తద్ధర్మ్యం ధనం ధనం దర్శన స్పర్శన దర్శన స్పర్శన శ్రవణాస్వాదన శ్రవణాస్వాదన అవఘ్రాణ అవఘ్రాణ సంకల్ప వ్యవసాయ సంకల్ప వ్యవసాయ గృహగ్రామ్యోపభోగేన గృహగ్రామ్యోపభోగేన కునాథస్య కునాథస్య అజితాత్మనః అజితాత్మనః యథాసార్థస్య యథాసార్థస్య విలుంపంతి విలుంపంతి అథ చ అథ చ యత్ర కౌటుంబికాః యత్ర కౌటుంబికాః దారాపత్యాదయః దారావత్యాదయః నామ్నా కర్మణా నామ్నా కర్మణ వృకశృగాలా ఏవ వృక సుగాలా ఏవ అనిచ్చతోపి అనిచ్చతోపి కదర్యస్య కుటుంబినః కదర్యస్య కుటుంబినః ఉరణకవత్ ఉరణకవత్ సంరక్ష్యమాణం సంరక్ష్యమాణం మిషతోపి హరంతి మిషతోపి హరంతి యథాహి యథాహి అనువత్సరం అనువత్సరం కృష్యమాణమపి కృష్యమాణమపి అదగ్ధబీజం క్షేత్రం అదగ్ధబీజం క్షేత్రం పునరేవావపన కాలే పునరేవావపన కాలే గుల్మతృణ వీరుద్భిః గుల్మతృణ వీరుద్భిః గహ్వరమివ గహ్వరమివ భవతి భవతి ఏవమేవ ఏవమేవ గృహాశ్రమః గృహాశ్రమః కర్మక్షేత్రం కర్మక్షేత్రం యస్మిన్నహి యస్మిన్నహి కర్మాణ్యుత్సీదంతి కర్మాణ్యుత్సీదంతి యదయం యదయం కామకరండః కామకరండః ఏష ఆవసథః ఏష ఆవసథః తత్ర గతః తత్ర గతః దంశమశక దంశమశక సమాపసదైః సమాపసదైః మనుజైః మనుజైః శలభశకుంత శలభశకుంత తస్కర మూషకాదిభిః తస్కర మూషకాదిభిః ఉపరుధ్యమాన బహిఃప్రాణః ఉపరుధ్యమాన బహిఃప్రాణః క్వచిత్ పరివర్తమానః క్వచిత్ పరివర్తమానః అస్మిన్నధ్వని అస్మిన్నధ్వని అవిద్యాకామకర్మభిః అవిద్యాకామకర్మభిః ఉపరక్త మనసా ఉపరక్త మనసా అనుపపన్నార్థం అనుపపన్నార్థం నరలోకం నరలోకం గంధర్వ నగరం గంధర్వ నగరం ఉపపన్నమితి ఉపపన్నమితి మిథ్యాదృష్టిః మిథ్యాదృష్టిః అనుపశ్యతి అనుపశ్యతి తత్ర చ క్వచిత్ తత్ర చ క్వచిత్ ఆతపోదక నిభాన్ ఆతపోదక నిభాన్ విషయానుపధావతి విషయానుపధావతి పానభోజన వ్యవాయాది పానభోజన వ్యవాయాది వ్యసనలోలుపః వ్యసనలోలుపః క్వచిచ్చ క్వచిచ్చ అశేష దోష నిషదనం అశేష దోష నిషదనం పురీష విశేషం పురీష విశేషం తద్వర్ణ గుణ నిర్మితమతిః తద్వర్ణ గుణ నిర్మిత మతిః సువర్ణం సువర్ణం ఉపాదిత్సతి ఉపాదిత్సతి అగ్నికామకాతర ఇవ అగ్నికామకాతర ఇవ ఉల్ముఖ పిశాచం ఉల్ముఖ పిశాచం అథ కదాచిత్ అథ కదాచిత్ నివాస పానీయ ద్రవిణాది నివాస పానీయ ద్రవిణాది అనేకాత్మ అనేకాత్మ అనేకాత్మోపజీవనాభినివేశః అనేకాత్మోపజీవనాభినివేశః ఏతస్యాం ఏతస్యాం సంసారాటవ్యాం సంసారాటవ్యాం ఇతస్తతః ఇతస్తతః పరిధావతి పరిధావతి క్వచిచ్చ
క్వచిచ్చ వాత్యౌపమ్యయా వాత్యౌపమ్యయా ప్రమదయా ప్రమదయా ఆరోహమారోపితః ఆరోహమారోపితః తత్కాల రజసా తత్కాల రజస రజనీభూత ఇవ రజనీభూత ఇవ అసాధు మర్యాదః అసాధు మర్యాదః రజస్వలాక్షోపి రజస్వలాక్షోపి దిగ్దేవతాః దిగ్దేవతాః అతి రజస్వల మతిః అతి రజస్వల మతిః న విజానాతి న విజానాతి క్వచిత్ క్వచిత్ సకృదవగత విషయ వైతథ్యః సకృదవగత విషయ వైతథ్యః స్వయం స్వయం పరాభిధ్యానేన పరాభిధ్యానేన విభ్రంశిత స్మృతిః విభ్రంశిత స్మృతిః తయైవ తయైవ మరీచితోయ ప్రాయాన్ మరీచితోయ ప్రాయాన్ తానేవాభిధావతి తానేవాభిధావతి క్వచిత్ క్వచిత్ ఉలూక ఝిల్లీస్వనవత్ ఉలూక ఝిల్లీస్వనవత్ అతి పరుష రభసాటోపం అతి పరుష రభసాటోపం ప్రత్యక్షం పరోక్షం వా ప్రత్యక్షం పరోక్షం వా రిపురాజకుల నిర్భర్సితేన రిపురాజకుల నిర్భర్సితేన అతివ్యధిత కర్ణమూల హృదయః అతివ్యథిత కర్ణమూల హృదయః స యదా స యదా దుగ్ధపూర్వ సుకృతః దుగ్ధపూర్వ సుకృతః తదా తదా కారస్కర కాకతుండాది కారస్కర కాకతుండాది అపుణ్యద్రుమలత అపుణ్యద్రుమలత విశోదపానవత్ విశోదపానవత్ ఉభయార్థశూన్య ద్రవిణాన్ ఉభయార్థశూన్య ద్రవిణాన్ జీవన్మృతాన్ జీవన్మృతాన్ స్వయం జీవన్ స్వయం జీవన్ మ్రియమాణః మ్రియమాణః ఉపధావతి ఉపధావతి ఏకదా ఏకదా అసత్ప్రసంగాత్ అసత్ప్రసంగాత్ నికృతమతిః నికృతమతిః యుదకస్రోతస్ఖలనవత్ వ్యుదకస్రోతస్ఖలనవత్ ఉభయతోపి ఉభయతోపి దుఃఖదం దుఃఖదం పాఖండమభియాతి పాఖండమభియాతి యదాతు యదాతు పరబాధయా పరబాధయా అంధః అంధః ఆత్మనేనోపనమతి ఆత్మనే నోపనమతి తదాహి తదాహి పితృపుత్ర బర్హిష్మతః పితృపుత్ర బర్హిష్మతః పితృపుత్రాన్వా పితృపుత్రాన్వా సఖలు భక్షయతి సఖలు భక్షయతి క్వచిదాసాద్య క్వచిదాసాద్య గృహం గృహం దావవత్ దావవత్ ప్రియార్థ విధురం ప్రియార్థ విధురం అసుఖోదర్కం అసుఖోదర్కం శోకాగ్నినా దహ్యమానః శోకాగ్నినా దహ్యమానః భృశం నిర్వేదముపగచ్చతి భృశం నిర్వేదముపగచ్చతి క్వచిత్ క్వచిత్ కాల విషమిత రాజకుల రక్షస కాల విషమిత రాజకుల రక్షస అపహృత ప్రియతమ ధనాసు అపహృత ప్రియతమ ధనాసు ప్రమృతక ఇవ ప్రమృతక ఇవ విగత జీవలక్షణ విగత జీవలక్షణ ఆస్తే ఆస్తే కదాచిత్ కదాచిత్ మనోరథోపగత మనోరథోపగత పితృపితామహాది పితృపితామహాది అసత్సదితి అసత్సదితి స్వప్న నిర్వృతి లక్షణం అనుభవతి స్వప్న నిర్వృతి లక్షణం అనుభవతి క్వచిత్ క్వచిత్ గృహాశ్రమ కర్మచోదన గృహాశ్రమ కర్మచోదన అతిభరగిరిం అతిభరగిరిం ఆరురుక్షమాణః ఆరురుక్షమాణః లోకవ్యసన కర్షితమనాః లోకవ్యసన కర్షితమనాః కంటక శర్కరాక్షేత్రం కంటక శక్కరా క్షేత్రం ప్రవిశన్నివ సీదతి ప్రవిశన్నివ సీదతి క్వచిచ్చ క్వచిచ్చ దుస్సహేన దుస్సహేన కాయాభ్యంతర వంధిన కాయాభ్యంతర వహ్నిన గృహీత సారః గృహీత సారః స్వకుటుంబాయ క్రుధ్యతి స్వకుటుంబాయ కృధ్యతి స ఏవ పునః స ఏవ పునః నిద్రాజగర గృహీతః నిద్రాజగర గృహీతః అంధేతమసి మగ్నః అంధేతమసి మగ్నః శూన్యారణ్య ఇవ శేతే శూన్యారణ్య ఇవ శేతే
నాణ్యత్కించన వేద నాణ్యత్కించన వేద శవ ఇవాప విద్ధః శవ ఇవాప విద్ధః కదాచిత్ కదాచిత్ భగ్నమాన దంష్ట్రః భగ్నమాన దంష్ట్రః దుర్జన దందశూకైః దుర్జన దందశూకైః అలబ్ధ నిద్రాక్షణః అలబ్ధ నిద్రాక్షణః వ్యథిత హృదయేన వ్యథిత హృదయేన అనుక్షీయమాణ విజ్ఞానః అనుక్షీయమాణ విజ్ఞానః అంధకూపే అంధకూపే అంధవత్ పతతి అంధవత్ పతతి కర్హి స్మచిత్ కర్హి స్మచిత్ కామమధులవాన్ కామమధులవాన్ విచిన్వన్ విచిన్వన్ యదా యదా పరదార పరదార పరద్రవ్యాణి పరద్రవ్యాణి అవరుంధానః అవరుంధానః రాజ్ఞా స్వామిభిర్వా రాజ్ఞా స్వామిభిర్వా నిహతః నిహతః పతత్యపారే నిరయే పతత్యపారే నిరయే అథ చ అథ చ తస్మాత్ తస్మాత్ ఉభయథాపి ఉభయథాపి కర్మ కర్మ అస్మిన్ ఆత్మనః అస్మిన్ ఆత్మనః సంసారావపనం సంసారావపనం ఉదాహరంతి ఉదాహరంతి ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే చతుర్దశాధ్యాయే చతుర్దశాధ్యాయే గద్యభాగః గద్యభాగః. ఓం నమో వెంకటేశాయ. మరచికాననమున కొరవి దెయ్యముగాంచి అగ్నిగోరి వెంట అరుగుమాకి కాంచనంబు కోరి కలవారి ఇండ్ల పంచలను తిరుగు నరుడు చలనమంది అని ఈ సంసార కాననంలో తిరిగేటువంటి సంసార యొక్క స్థితి గురించి, అసారమైనటువంటి సంసారంలో తిరగకుండా సారవంతమైనటువంటి సారభూతమైనటువంటి మానవ జన్మ పొందవలసినటువంటి గతిని స్థితిని గురించి వివరించేటువంటి శ్రీమద్భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియలో అత్యద్భుత గద్య భాగ వివరణను ఆచార్యముఖంగా మనం ఈనాడు విని తరించాం. నిరంతరము ఇటువంటి భాగ్యాన్ని అందివమని ఆ దేవదేవుని శ్రద్ధగా వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం